హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన పొద్దున్నే శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. సో మనం ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకుందాం. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. 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 जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ. यशोदनंदना व्रज जनरंजना यमुना तीरवरचारी. यशोदानंदन व्रज जनरंजना यमुना तीरवरचारी. यशोदनंदना व्रज जनरंजना यमुना तीरवरचारी. यशोदानंदन व्रज जनरंजना यमुना तीरवरचारी. यशोदनंदना व्रज जनरंजना यमुना तीरवरचारी. यशोदानंदन व्रज जनरंजना यमुना तीरवरचारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे.
Krishna Hare 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 Rama Rama Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Krishna Krishna Hare 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 Rama जय श्रील प्रभुपाद की जय श्री हरिनाम संकीर्तन की जय निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल समेत गौर भक्त वृंद की जय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని గౌరత్విసే నమః हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने फलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण. సో మనము నిన్న 17వ శ్లోకం వరకు చూసాము. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం నుంచి 8వ అధ్యాయం. అందులో మనం నిన్న ఎలా కృష్ణుడు ఆ పరీక్షితుడిని ఆ గర్భంలో ఉత్తర గర్భంలో రక్షించాడు అనే విషయాన్ని మనం నిన్న చర్చించుకున్నాము. సో అందులోంచి ఒక ప్రశ్న మనం నిన్న చర్చించుకున్న విషయంలో తాత్పర్యంలో ప్రభుపాదుల వారు రాశారు. ఎలాగైతే ముందు వైదిక కాలంలో, అప్పటి రాజుల కాలంలో, ద్వాపరయుగంలో ఎలా ఈ 5 జీవులకి ఎవరైతే ఉన్నారో 5 ప్రాణులకి ప్రత్యేక రూపంగా సంరక్షణని ఇచ్చేవాళ్ళు రాజులు కానీ ఎవరైతే క్షత్రియులు ఉన్నారో. సో ఈ 5 ఎవరు, 5 ప్రాణులు ఎవరు మీరు చెప్పగలరా? గుర్తుందా? ఒక రాజు కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో సొసైటీకి, సమాజానికి వీరి 5 రక్షించాలంట. అవునండి, కరెక్ట్. బ్రాహ్మణాస్, కౌస్, ఉమెన్, చిల్డ్రన్, ఓల్డ్ మెన్. కరెక్ట్. బ్రాహ్మణుల్ని, ఆవుల్ని, గోవుల్ని, మరియు పిల్లల్ని, వృద్ధుల్ని, వీళ్ళందరినీ రక్షించాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనము నిన్న విస్తృత రూపంగా చర్చించుకున్నాం ప్రభుపాదుల వారి తాత్పర్యం నుంచి. సో నిన్న మనం చూసాము పరీక్షితుడిని ఎలా కృష్ణుడు రక్షించాడు. ఈ చూసిన పాండవులు, ద్రౌపది, కుంతి, మహారాణి, మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఇలా కృష్ణుడిని ఇప్పుడు కుంతి మహారాణి ప్రార్థన చేస్తుంది కృష్ణుడికి. ఇప్పుడు కృష్ణుడు బయలుదేరడానికి వెళ్ళాడు, ద్వారకాకి బయలుదేరదామనేసి ఆయన రథం ఎక్కేశాడు. కానీ ఈ లోపు ఇలాంటి సంఘటన జరిగింది. ఉత్తరాలు ఉన్న ఆ పరీక్షితుడిని ఆ బ్రహ్మాస్త్రం నుంచి కృష్ణుడు రక్షించాడు. దీని తర్వాత వెంటనే కుంతి మహారాణి ఈ ప్రార్థనను ఆరంభిస్తుందన్నమాట. సో అందుకని ఇక్కడ కుంతి మహారాణి ప్రార్థనలు వచ్చాయి. సో ఇవి మనకు చాలా చాలా సాధకులకి, భక్తులకి మనం అర్థం చేసుకోవచ్చు ఎలా భగవంతుడిని ప్రార్థించాలి, ఇంకా ఒక భక్తుడి యొక్క, శుద్ధ భక్తుల యొక్క చేతన ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్నో విషయాలు భక్తికి సంబంధించి మనము ఇందులోంచి నేర్చుకోవచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఈరోజు ఆరంభిద్దాము కుంతి మహారాణి ప్రార్థనల్ని. ఇందులో ఈ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయండి, ఇంపార్టెంట్ శ్లోకాస్ అంటే ఈ ప్రార్థనలు, కుంతి మహారాణి ప్రార్థనలన్నీ ముఖ్యమైన శ్లోకాలు. మనం ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే కూడా, కంఠస్థం చేయాలనుకుంటే కూడా ఈ శ్లోకాలు చాలా బాగుంటాయి. ఇంపార్టెంట్ కూడా, మరి కంఠస్థం చేయడానికి కూడా బాగుంటాయి. మరి మీరు దీని ద్వారా ఈ ప్రార్థనలు ఎప్పుడైనా భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రార్థనలు మీరు కూడా చేయొచ్చు అన్నమాట. కుంతి ఉవాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. ఇక్కడ కుంతి మహారాణి ఉంటుంది, కృష్ణుడికి నమస్కారాన్ని పెడుతుంది అన్నమాట.
నమస్యే పురుషం త్వాధ్యం. ఇప్పటివరకు అందరూ పాండవులు కూడా కృష్ణుడిని ఒక తెలుసు భగవంతుడని కూడా, కానీ అంతరంగ శక్తి ప్రభావం వలన వాళ్ళు ఎప్పుడు వాళ్ళని స్నేహపూర్వకంగా సాఖ్యరసలో ఉంటారు కనుక సాఖ్యభావంతో పాండవులందరూ వ్యవహరించేవారు. మరియు అందరూ వారి యొక్క బంధువు విధంగానే ఆ కృష్ణుడితో వ్యవహరించేవారు. సో ఇక్కడ ఇప్పుడు కృష్ణుడి ఈ రకమైన అద్భుత చర్యని చూసి కుంతి మహారాణి కూడా ఆశ్చర్యచకితురాలు అయిపోయింది. అంటే ఆమె ఎంతో ప్రసన్నులై అవి ఏ విధంగా భగవంతుడు కృష్ణుడు రక్షించాడో, ఇప్పుడు నువ్వు సామాన్య మనిషివి కాదు, సాధారణ పురుషుడివి కాదు, ఇప్పుడు ఏ కార్యమైతే నువ్వు చేశావో, ఈ పరీక్షితుని ఏ విధంగా అయితే రక్షించావో, ఒక సామాన్య వ్యక్తికి ఇది సంభవమే కాదు. అందుకని నువ్వు భగవంతుడివి, నిన్ను ఎలా అర్థం చేసుకోవడం, ఎలా తెలుసుకోవడం, ఎవరు తెలుసుకోగలరు, ఎవరు తెలుసుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ మన కుంతిమారాణి ముందు 3 శ్లోకాలు చర్చిస్తుందన్నమాట. కుంతిమారాణి ప్రార్థనల్లో కొన్ని అంశాలు ఉంటాయి. మొదటి అంశం వచ్చేసి భగవంతుడిని ఎలా గుర్తించడం, తెలుసుకోవడం, ఎలా తెలుసుకోలేరు ఎవరెవరు అనే విషయాలు మనకు ముందు 3 శ్లోకాల్లో 18, 19, 20లో ఉంటాయి. ఇందులో ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్తుంది అంటే కృష్ణుని ఇప్పుడు యాక్చువల్ మరి వరసకి కుంతిమారానికి కృష్ణుడు మేనల్లుడు అవుతాడు. ఎందుకంటే కుంతిమారాణి వసుదేవు, ఎవరైతే కృష్ణుడి యొక్క తండ్రి పిత అయిన వసుదేవుకి చెల్లెలు కుంతిమారాణి. ఆమె పేరు యాక్చువల్లీ ప్రిత. ఆమె చిన్నప్పుడు ఆమెకి ఇచ్చిన పేరు, పెట్టిన పేరు ప్రిత. కానీ ఆమెను వసుదేవు వాళ్ళ తండ్రి కుంతిభోజ అనే రాజుకి దత్తతగా ఇచ్చారనమాట. అందుకనే అక్కడనే ఆమె కుంతిభోజ రాజ్యంలో కుంతిభోజ రాజు దగ్గర ఆయన కుమార్తెగా పెరిగిందనమాట. అందుకే ఆమె పేరు కుంతి అని మళ్ళీ పేరు పడింది. సో ఇక్కడ ఆమె వరుసకి కృష్ణుడికి మేనత్త అనమాట. కానీ ఇక్కడ ఆమె అంటుంది, నువ్వు అలా ఇప్పుడు మేనల్లుడుగా లేకపోతే ఆ బాంధవ్యంతో చూడకుండా అసలు నువ్వు సాధారణ మనిషివి కాదు, నువ్వు అసలు భగవంతుడివి అని ఇక్కడ కుంతిమారాణి ఒక భక్తురాలిగా ఇక్కడ ప్రార్థన చేస్తుంది, మొదలు పెడుతుంది ప్రార్థన. తో కుంతిమారాణి అంటుంది, ఓ కృష్ణ, నమస్యే పురుషం త్వాద్యం, నీకు నేను నమస్కారాన్ని అర్పిస్తున్నాను. నువ్వే ఆది పురుషం, అన్ని అవతారాలకి మూల కారణమైన ఆది పురుషం నువ్వే, ఆ ఆది పురుషుడివి నువ్వే ఈశ్వరుడివి. ఈ ప్రకృతికి అతీతంగా నువ్వు ఉంటావు. ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం నీకు చేయలేవు. ఈ ప్రకృతికి అతీతంగా ఉంటావు, భౌతిక ప్రపంచానికి. నువ్వు అంతర్బహిర్ అవస్థితం. ఇప్పుడు చూశారు కదా ఎలా కృష్ణుడు లోపల పరమాత్మ రూపంలో ఉండి ఆ పరమాత్మ రూపం ద్వారా ఆ పరమాత్మ ఆ యొక్క పరీక్షిత్ మహారాజుని గర్భావస్థలోనే లోపల నుంచే ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం ద్వారా రక్షించింది, పరమాత్ముడు రక్షించాడు. సో ఇలా నువ్వు ప్రతి ఒక్కరి లోపల పరమాత్ముడి రూపంలో ఉంటావు. అంటే అంతర్బహిర్ అవస్థితం, బయట కూడా ఉన్నావు. ఇప్పుడు నువ్వు కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజుని రక్షించాడో కృష్ణుడు, మళ్ళీ ఆయన కృష్ణుడు గర్భంలోకి ఏం వెళ్ళలేదు. ఆయన బయట అలాగే కృష్ణుడు కనిపిస్తున్నాడు, కానీ గర్భం లోపల పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించగలిగాడు. అందుకే అంతర్బహిర్ అవస్థితం అని ఇక్కడ కుంతిమారాణి ప్రార్థన చేస్తుందన్నమాట. సో ఇదే విషయాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఇలా కృష్ణుడు ఎలా ఈ అద్భుతాన్ని చేశాడు. సాధారణ ప్రజలు ఆయన భగవంతుడు అనే విషయాన్ని అర్థమే చేసుకోలేకపోతారు. కానీ ఇలాంటి అద్భుత కార్యాలు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకోగలరు, ఈయన భగవంతుడు కావచ్చు, ఇలాంటి కార్యం ఏ సాధారణ మనిషికి సంభవం కాదు అని. సో ఇక్కడ కుంతిమారాణి కూడా తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఇంకొకటి ఏం చెప్తుందంటే, భగవంతుడు యొక్క ఇలాంటి రూపం భగవంతుడి గురించి, ఆయన భగవంతుడని చాలామంది ఎందుకు మరి అర్థం చేసుకోలేరు, ఆయన పొందలేరు, ఆయన దగ్గరికి కూడా చూడలేరు భగవంతుడిగా ఆయనని, ఎందుకు మరి ఆయన భగవంతుడిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ విషయాన్ని కూడా ఆమె ఇక్కడ చెప్తుందన్నమాట వచ్చే శ్లోకంలో. 19వ నంబర్ శ్లోకం. మాయా జవనికచ్చన్నం అజ్ఞాదోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యాధరో యత. ఇక్కడ ఏమంటుందండి కుంతిమారాణి, నువ్వు మాయా జవాని కచ్చన్నం, ఒక కర్టెన్, పరద ఉంటుంది కదా కర్టెన్,
మాయ యోగమాయ శక్తి ద్వారా మాయ శక్తి. సో యోగమాయ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎవరైతే పాపాత్ములు నాస్తికులు ఎవరైతే విశ్వాసం చేయరో భగవంతుడని అలాంటి వాళ్ళని పాపాత్ములకి ఎవరైతే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉంటారో ఆసక్తి ఈ బద్ధజీవులకి చాలామంది ఎవరైతే భక్తులు కాదో వాళ్ళకి ఇలా ఈ భగవంతుడి ముందు ఒకటి మాయా జవని కచ్చన్నం ఒక పరద ఉంటున్నాడు. దాని ద్వారా వాళ్ళు అర్థం చేసుకోలేరు ఈయన భగవంతుడు అని కృష్ణుడు అని సాధారణ మనిషిని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా భగవంతుడి మనము ఈ యొక్క భౌతిక మన యొక్క కళ్ళతో మనం భగవంతుడిని వీక్షించలేము. అజ్ఞాదక్షజం అవ్యయం ఆయన మన యొక్క ఈ భౌతిక అవస్థలో బద్ధజీవ అవస్థలో ఈ యొక్క భౌతిక కళ్ళ ద్వారా ఆయనని మనము అర్థం చేసుకోలేము, చూడలేము. ఆయన దగ్గరికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని ఆయన అధోక్షజ అంటారు. ఏ భౌతిక వస్తువు ద్వారా భౌతిక మన యొక్క అవయవాల ద్వారా కళ్ళు కానీ దీని ద్వారా మనం భగవంతుని చూడలేము, వినలేము ఇలాంటివి డైరెక్ట్గా. అందుకే ఇంకోటి ఏంటంటే ఆ యొక్క మూఢదృశ ఎవరైతే మూర్ఖులు ఉంటారో నమ్మరో భగవంతుడిని వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి దర్శనం కూడా అనమాట. అంటే ఆ మాయ వాళ్ళని ఆవరణ శక్తి అలా కవర్ చేసి వస్తుంది, వాళ్ళకి అర్థం కాలేడు. ఎందుకంటే భగవంతుడు ఎవరికి కావాలంటే వాళ్ళకే ఆయన దర్శనాన్ని ఇస్తాడు, లేకపోతే వాళ్ళే ఆయనను అర్థం చేసుకోగలరు. సో భక్తులైతే అర్థం చేసుకోగలరు, చాలామంది అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఒక రాజు, ఈయన ఒక లేకపోతే ఒక గోపాలుడు యాదవుడు ఇలాగే అనుకుంటారు అన్నమాట. ఒక సాధారణ మనిషిని అనుకుంటారు. నటో నాట్యాధరో యత. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే భగవంతుడు ఎంత బాగా నటిస్తాడంటే ఎలాగైతే ఒక నాటకం కానీ డ్రామాలో ఎవరో వేషం వేసుకుంటారు కదా, ఇంకొకరిలాగా రాజులాగా ఇంకా ఏదో ఆ నాటకానికి అనుగుణంగా వాళ్ళకి వచ్చిన పాత్రకు అనుగుణంగా వాళ్ళు ఏదో వేషం వేసుకుంటారు, మేకప్ ఇంకా విగ్ ఇట్లాంటివన్నీ పెట్టేసుకొని. ఇప్పుడు డ్రామాలో యాక్ట్ చేసినప్పుడు నాటకంలో నటించినప్పుడు అది మనం గుర్తించలేము ఇది ఎవరు అని. వాళ్ళు ఎప్పుడైతే ఆ మేకప్ ఇంకా యొక్క వస్త్రాలు అవన్నీ తీసేస్తారు మేకప్వి, అప్పుడు మనం ఆయన అర్థం చేసుకో ఈ వ్యక్తేనా ఇలాంటి నాటకం వేసిందని. సో అలాగే కృష్ణుడు ఇక్కడ ఇప్పుడు ఈ యొక్క ఇలా మీరు ఎలా నటిస్తారంటే కృష్ణుడు ఒక చెప్పుకున్నాం కదా, ఒక నిష్కామ కర్మయోగలో కూడా ఉదాహరణ ప్రస్తుతం చేయడం కోసం ఆయన ఒక రాజులాగా ఒక క్షత్రియుడిలాగా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారనమాట. సో ఎవ్వరికి అది డౌటే రాదనమాట ఈయన భగవంతుడు అని. సో అలా ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా నువ్వు నటించగలవు అన్నట్టుగా ఇక్కడ మనకి కుంతిమాలని చెప్తుందన్నమాట. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కృష్ణుడు ఎలాంటి పనులు చేశారో అంటే ఎలాంటి అద్భుత కార్యాలు చేశారు. ఇప్పుడు ఒకటి చూశారు మీరు, పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. అలాగే ఆయన భగవంతుడు పుట్టినప్పటి నుంచే భగవంతుడు అనమాట. ఆయన అంటే ఎప్పుడు భగవంతుడు ఆయనకు పుట్టుకనేది ఉండదు, అది కూడా చర్చించుకుంటాం. సో ఆయన అవతరిస్తాడు కదా, ఆయన చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన పాలు తాగే వయసులో ఉన్నప్పుడు కూడా పూతన చంపడానికి వస్తే ఆమె పూతన పాలు తాగుతూనే ఆమె యొక్క ప్రాణాలని కూడా తీసేశాడు. ఆయనకేమి అస్త్రాలు శస్త్రాలు అవసరం లేదు. ఏదో యోగా తపస్య చేసి తర్వాత భగవంతుడు అవ్వరు. కొంతమంది అంటారు యోగా తపస్సు చేస్తే మనం ఒకరోజు భగవంతుడు అయిపోతామని. అలా భగవంతుడు తపస్సు చేసి యోగ చేసి భగవంతుడు ఎవరెవరు. సో ఎవరైతే భగవంతుడు ఉంటాడో ఆయన ఎప్పుడు భగవంతుడే. ఏ రూపంలో ఉన్నా, ఈ శిశు రూపంలో ఉన్నా ఆయన సర్వశక్తివంతుడు. సో అలా శిశు రూపంలో ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని శక్తులు ఆయన దగ్గర ఉన్నాయన్నమాట, ఆ ప్రదర్శించాడు ఆయన. ఇంకా ఆయనకి ఏ రకమైన అస్త్రాలు శస్త్రాలు కూడా అవసరం లేదన్నమాట. సో ఆయన చేసే కార్యాలు అలా అద్భుతంగా ఉంటాయి, ఒక సాధారణ మనిషి ఎప్పుడూ చేయలేడు అన్నమాట. గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తాడు. అప్పుడు ఎలా ఎత్తాడంటే మనకు అక్కడ ఉదాహరణ వస్తుంది. ఎలాగైతే ఒక చిన్న పిల్లవాడు పుట్టగొడుగుని ఎత్తుతాడో చేతితో ఎంత సులువుగా ఎత్తేస్తాడో అంత సులువుగా కృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తేస్తాడు. ఎంతో పెద్దగా ఉంటుంది గోవర్ధన్ పర్వతం. ఇప్పుడు మీరు చూస్తే బృందావనంలో 22 కిలోమీటర్లు ఉండే ఆ విస్తారంలో ఉండే గోవర్ధన్ పర్వతం అప్పుడు ఇంకా పెద్దది ఉండేది. ఇప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది, కలియుగం పెరిగిన కొద్దీ కాలానుగుణంగా కొద్ది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా మీరు చూసే గోవర్ధన్ ఇంకా చిన్నది, అప్పుడు ఇంకా పెద్దగా ఉండేది గోవర్ధన ద్వాపరయుగంలో 5000 సంవత్సరాల క్రితం. సో దాన్ని ఎంతో సునాయాసనంగా ఎత్తేసాడనమాట ఈజీగా కృష్ణుడు. సో ఇవన్నీ భగవంతుడుకే సాధ్యం అనమాట. మనలాంటి సాధారణ వ్యక్తులు ఎవరికి సాధ్యం కాదు. ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు మీరు అనొచ్చు, సరే మీరు కూడా అలాంటి పనులు చేసి చూపించండి. ఓకే, మీరు గోవర్ధన పర్వతాన్ని ఎత్తండి. మనము ఇది ఉంది కదండి, దీన్ని కూడా మనం ఇలా
నిలబెట్టుకోలేము. ఒక పెన్నును కూడా 7 రోజులు ఒక ఏలు మీద నిలబెట్టుకోలేము. ఒక సెకండ్ కూడా నిలబెట్టుకోవడం కష్టం. అలాంటిది గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేది ఏ సాధారణ మనిషికి సాధ్యం కాదనమాట. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు కృష్ణుడు చేశాడనమాట. కొంతమంది అంటారు నేనే భగవంతుడు. అప్పుడు అడగొచ్చు మీరు, సరే మీరు ఒక గోవర్ధన పర్వతం ఎత్తండి, మేము నమ్ముతాం. సో ఇదన్నమాట ఇక్కడ రాశారు. చెప్పాం కదా, ఆయన అధోక్షజ ఇక్కడ రాశారు. ముందు కూడా ఒకసారి చాలాసార్లు చెప్తారు. ఎందుకంటే ఆయన మన యొక్క బుద్ధి, మన యొక్క ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడిని చూడలేము, అర్థం చేసుకోలేము అనమాట. మన యొక్క భౌతిక బుద్ధి ఎంతో రీసెర్చ్ సైంటిస్టులు అంటారు, విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు, వాళ్ళు ఎన్ని రకాల పరిశోధనలు చేసినా కానీ, ఏ రకమైన ఆయుధాలు, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసినా కానీ దాని ద్వారా భగవంతుని వాడు చూడలేరు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు అనుకుంటారు భగవంతుడు ఉంటే నన్ను ఎందుకు చూడలేకపోతున్నాను, నాకు చూపియండి, నేను నమ్ముతాను అప్పుడే. నేను ఎప్పుడు నా కళ్ళతో చూస్తాను, అప్పుడే భగవంతుడిని నమ్ముతాను. మీరు కళ్ళతో ఎన్నో విషయాలు చూడలేరు, భగవంతుడు ఎందుకు? అవునా? సో ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. ఆ కరోనా వైరస్ కనిపిస్తుంది మీ కళ్ళకి? కనిపించదు, కానీ తిరుగుతుంది. అలాగే ఎన్నో విషయాలు మీ కళ్ళకు కనిపించవు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, మీరు ఇప్పుడు కూడా సైంటిస్టులు కనుక్కోలేదు. ఈ వైరస్ అనేది కూడా ఒక 100 సంవత్సరాల క్రితమో 150 సంవత్సరాల క్రితమో కనిపెట్టారు. దానికన్నా ముందు కూడా వైరస్ ఉంది, కానీ వాళ్ళు అప్పట్లో తెలియదు వాళ్ళకి అది వైరస్ అనేది ఒక ప్రాణి, ఒక ఇలాంటి ఉందనేసి వైరస్ అనేది. వాళ్ళు ఎప్పుడో మైక్రోస్కోప్, అది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని కనిపెట్టిన తర్వాత వాళ్ళు అది ఒకరోజు ఎప్పుడో కనుక్కున్నారు, వైరస్ అనేది ఒక ప్రాణి లాంటిది ఉంది అని. సో అది ఇంకా అలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి విషయాలు ఈ భౌతిక ప్రపంచంలో, అవే మనం చూడలేకపోతున్నాము. ఇంకా కృష్ణుడు ఆయన యొక్క ఆధ్యాత్మిక స్వరూపం, ఆయన భౌతిక ప్రపంచానికి భౌతిక వస్తువులతో ఆయన తయారవ్వలేదు. సో మనము ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా, భౌతిక బుద్ధి ద్వారా మనం ఎప్పుడూ భగవంతుని అర్థం చేసుకోవడం అనేది సంభవం కాదనమాట. అది ఆయన కృప మాధ్యంతోనే. సో ఈ శాస్త్రాలన్నీ ఆయన కృప, ఈ శాస్త్రాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆయన ఇచ్చిన వాక్యాలు, దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కొంచెం. దాని తర్వాత ఇంకా మనం దర్శనం చేసుకోవాలన్నా, ఇంకా బాగా అర్థం కావాలన్నా భగవంతుడు అంటే ఏంటి అనేది, అది మనం భక్తి చేసుకుంటే భగవంతుడి కృప మనకి ఎప్పుడైతే కలుగుతుందో, ఆయన ఎప్పుడు మనకు దర్శనం ఇవ్వాలనుకుంటాడో, ఆయన గురించి తెలియజేయాలనుకుంటాడో, అప్పుడు మనం తెలుసుకోగలం అన్నమాట మొత్తం పూర్తి రూపంగా. సో అందుకనే ఇక్కడ అధోక్షజ అని ఆయన అన్నారనమాట. సో అందుకనే ప్రభుపాద వారు అంటాం, మనము భగవంతుడిని మన ఈ బద్ధావస్థలో మనకు అంత భక్తి ఇంకా అంత లేదు కనుక సాధారణ ప్రజలకు, మనకి కాదు ఎంతో ప్రజలకు, ఎవరైతే సాధారణ ప్రజలు, సామాన్య వ్యక్తులు ఉన్నారో ఈ సమాజంలో, అందుకని మనము ఈ గుళ్ళు కడతామన్నమాట. ఇక్కడ ప్రభుపాద రాశారు, మనము గుళ్ళు, ఇంకా వేరే మతస్థులు కూడా వాళ్ళు చర్చ్ కానీ మాస్క్ కానీ ఏదైనా కడతారు. ఎందుకంటే అది చాలా అవసరం. ఈ గుళ్ళు అనేవి మనకు చాలా అవసరం. ఎందుకు మనం గుళ్ళు కడతామంటే అందులో భగవంతుడు మనకి అర్చ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తాడు. ఎలాంటి వర్ణనలు ఉన్నాయో మన శాస్త్రాల్లో దాని ప్రకారమే మనం అర్చ విగ్రహ రూపాన్ని పూజిస్తాం అన్నమాట. అలాగే ఉంటాడు కృష్ణుడు. సో మనము ఆ అర్చ విగ్రహ రూపం ద్వారా కృష్ణుడు మన యొక్క భక్తిని స్వీకరిస్తాడు. మనం అర్పించే భోగాన్ని, ఆయన నైవేద్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. మనం అర్పించే ఏ సేవలనైనా స్వీకరిస్తాడు అనమాట. సో మన కోసం మనం ఇంద్రియాలతో ఆయన ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేము. మనం ఎప్పటివరకైతే శుద్ధ భక్తులు అవ్వమో అప్పటి వరకు మనం ఆయన ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేము. మనం చూసాం కదా, నారదుని ఎంతో కష్టపడితే ఆయన ఎంతో శుద్ధ భక్తులు ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్తే అప్పుడు ఆయనకి కొంచెం దర్శనం ఇచ్చాడనమాట. పరమాత్మ రూపంలో ఆయన హృదయంలో దర్శనం ఇచ్చాడు భగవంతుడు, అంతే. సో అంత సులువు కాదనమాట. మన ఈ కళ్ళతో కూడా మనం భగవంతుని చూడొచ్చు. ఎప్పుడైతే భగవంతుడు మనకు ఆ శక్తి ఈ కళ్ళకు ప్రసాదిస్తాడు, అది భగవంతుడి కృప ద్వారానే సంభవం అనమాట. సాధారణంగా సాధారణ ప్రజలు భగవంతుడు అంటే అర్థం చేసుకోవడం కష్టం. ఇంకా చాలామంది ఇలా శాస్త్రాలు అనేవి చదవరు. సో ఎలా తెలుసుకుంటారు? అందుకనే ప్రభుపాద వారు అన్నారు, ఇలా చాలామందికి ఇలా ఇంత జ్ఞానులు కాదు, వాళ్ళు భక్తులు కాదు. అలాంటి వారికి భక్తి గురించి, భగవంతుడి గురించి తెలియాలి అంటే మనకు గుళ్ళు ఉండాలి. ఆ గుళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, సాధారణ ప్రజలు వచ్చి ఆ భగవంతుడి దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎవరో ఉన్నారో అందరూ అనుకుంటారు, చాలామంది అంటారు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఎవరో ఉన్నారు అంటే పైన ఇవన్నీ నడిపించేదో శక్తి ఉంది, లేకపోతే ఎవరో పైన కంట్రోల్ చేస్తున్నారు అని అంటారు. కానీ ఆయన భగవంతుడు అని కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ పేరు ఉపయోగించారు చాలామంది,
కానీ కొంతమంది ఉపయోగించినా వాళ్ళకి తెలియదు ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, భగవంతుడు అనేస్తారు, గాడ్ అనేస్తారు. ఆ గాడ్, అందుకనే ప్రభుపాదులు వారు ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అనే పేరు పెట్టేటప్పుడు అప్పుడు ఆయన ఒక శిష్యుడు అన్నారు, ప్రభుపాద్ మనము ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అని చెప్పి పెట్టొచ్చు కదా అని. అప్పుడు అందరికీ సులువుగా ఉంటుంది, ఆ విధంగా అందరికీ అర్థమవుతుంది ఆ విధంగా. అప్పుడు ప్రభుపాదులు అన్న గాడ్, భగవంతుడు ఎవరో మనకు తెలుసు కదా, మనం ఎందుకు మరి భగవంతుడు అని పెట్టాలి, డైరెక్ట్గా కృష్ణుడు అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు తెలుసు భగవంతుడు కృష్ణుడు అని. అలాంటప్పుడు మనం అందుకనే అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం అని పేరు పెట్టాం, ఎందుకంటే మనకు తెలుసు భగవంతుడు ఎవరు. సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు, అది తెలియజేయడానికే కదా మనం ఉన్నది. సో అందుకనే ఇక్కడ గుళ్ళు అనేవి అందుకే చాలా ముఖ్యం. అలా గుళ్ళ ద్వారా ఎంతోమంది సాధారణ ప్రజలకి భగవంతుడు అంటే ఎవరు అనే విషయం తెలుస్తుంది. ఎవరైతే ఆ సృష్టికర్త ఈయనే భగవంతుడే, ఇలా ఉంటుంది ఆయన రూపం అనే విషయం తెలుసుకోగలరు. వాళ్ళు వచ్చి ఆ భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు, ఆ భగవంతుడి దర్శనం తీసుకున్నప్పుడు, అక్కడ వచ్చినప్పుడు భగవంతుడి ప్రసాదం తీసుకున్నప్పుడు, అక్కడ ఏదో భగవంతుడి ప్రవచనం జరిగితే అది విన్నప్పుడు, దీని ద్వారా వాళ్ళు భక్తిలో ప్రగతి, ఉన్నతి అనేది సాధిస్తారన్నమాట. వాళ్ళ భక్తి కూడా మొదలవుతుంది, భక్తి జీవితం. అందుకనే ఇలా దీనికోసం అనేది ఈ చాలామందికి ఎవరైతే అంతగా జ్ఞానులు కాదో, లేకపోతే వాళ్ళ శాస్త్రాలు చదవలేదో, వాళ్ళకు ఆసక్తి లేదో, భగవంతుడి పట్ల కూడా అంత అర్థం అంటే వాళ్ళకి విషయం కూడా తెలియని వాళ్ళు కూడా వచ్చి భగవంతుడు ఎవరో తెలుసుకొని భక్తి జీవితాన్ని మొదలుపెట్టవచ్చు అని. అందుకే ఇది చాలా చాలా మనకి ముఖ్యమని ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారనమాట. ఇది భగవంతుడి కృప, ఈ అర్చ విగ్రహ రూపంలో రావడం. ఎందుకంటే మనం భగవంతుడిని ఈ కళ్ళతో ఆయన ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేం కనుక ఈ అవస్థలో, బద్ధ అవస్థలో. సో 20 నంబర్ శ్లోకం చూద్దాం నెక్స్ట్. తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగా విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. ఇక్కడ కుంతిమారాణి ఆమె యొక్క నమ్రత భావనని వ్యక్తం చేస్తుంది. కుంతిమారాణి శుద్ధ భక్తురాలు, కానీ ఆయన ఆమె ఏమంటుందంటే, నువ్వు తథా పరమహంసానం, ఆ పరమహంస మునులకి నువ్వు ఎవరైతే శుద్ధ ఆత్మతో ఉంటారో, అమలాత్మాన, అలాంటి వాళ్ళకి భక్తి యోగ ద్వారా వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడానికి నువ్వు అవతరిస్తావు. వారు మాత్రం నిన్ను ఎవరైతే వాళ్ళు ఇది అర్థం చేసుకుంటారో అలాంటి ఉన్నతమైన వ్యక్తులు, పరమహంస లాంటి వ్యక్తులే మిమ్మల్ని అర్థం చేసుకోగలరు, మిమ్మల్ని చూడగలరు. మాలాంటి ఒక స్త్రీ కథం పశ్యేమ హి స్త్రియః, కథం పశ్యేమ, నేను ఎలా అర్థం చేసుకోలేను, ఒక సాధారణ స్త్రీ ఆయన నాలాంటి వారు నేను ఎలా అర్థం చేసుకోగలను మిమ్మల్ని సరిగ్గా అని ఇక్కడ కృష్ణుడికి కుంతిమారిని చెప్తుందనమాట. సో మామూలుగా అయితే కృష్ణుడిని ఎంత పెద్ద పండితుడైనా కానీ, ఎంత పెద్ద విద్వానుడైనా కానీ, ఎంత పెద్ద తపస్వి అయినా, ముని కానీ, ఆయన ఒక్క బుద్ధి ద్వారా ఎప్పుడూ కృష్ణుని అర్థం చేసుకోలేడు సరిగ్గా. భక్తుడు భక్తి ద్వారానే కృష్ణుని అర్థం చేసుకోవచ్చు. ఈమె ఇలా ఎందుకు అంటుందంటే కుంతిమారిని, అది ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు గొప్ప అని చెప్పుకోరు. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా మనసులో వారు ఎప్పుడు నేను అంతగా కృష్ణుని అర్థం చేసుకోలేను అని అనుకుంటారు. వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళకే అర్థమవుతుంది, శుద్ధ భక్తులకే అర్థమవుతుంది, కానీ వాళ్ళు అలా అంటారు అన్నమాట. అది వాళ్ళ నమ్రత భావన. ఎందుకంటే వాళ్ళకి ఏమర్థమైందంటే, నాకు ఎంత అర్థమైనా, నేను ఎంత అర్థం చేసుకున్న కృష్ణుని ఇంకా ఎంతో ఉంది కృష్ణుని అర్థం చేసుకోవడానికి అని. కానీ కొంతమంది ఏవి అర్థం కాదు, భగవంతుడు అంటే వెంటనే మైక్ తీసుకొని చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఈతను భగవంతుడు, అతను భగవంతుడు, నేనే భగవంతుడు అని. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళ యొక్క భావన, మనస్తత్వం ఎలా ఉంటుందని. కనుక ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తారనమాట. మామూలుగా ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ విధంగా ఆలోచించారనమాట. ఫిలాసఫర్స్ జనరల్గా సాధారణంగా ఎక్కువగా ఈ బాగా బుద్ధితోని ఎక్కువగా స్పెక్యులేట్ చేయడం, ఫిలాసఫికల్గా ఆలోచించారనమాట, తత్వ విధంగా. సో మామూలుగా భగవంతుడు ఒక కృప ఉంది అందరు స్త్రీలకి. ఏంటంటే వాళ్ళు వెంటనే భగవంతుడని స్వీకరించగలరంట. చాలామంది శాస్త్రవేత్తలు, విద్వానులు ఎంతో బుద్ధి ఉంటుంది, కానీ వాళ్ళ బుద్ధితో ఏంటంటే ఆ భగవంతుడిని అర్థం చేసుకోలేరు. వాళ్ళు అనుకుంటారు ఎవరు భగవంతుడు అని. వాళ్ళ ఆ భగవంతుడి గొప్పదానాన్ని వెంటనే స్వీకరించలేరు అన్నమాట. అదే ఒక స్త్రీ అయితే వెంటనే స్వీకరించగలుగుతుంది. ఇంకా భగవంతుడిని వెంటనే భగవంతుడి పట్ల చేయగలదు. ఇది వాళ్ళకున్న ఒక వరం అని, భగవంతుడు ఇచ్చిన వరం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట కృష్ణుడు, మన ప్రభుపాదుల వారు. సో
అందుకనే ప్రభుపాద వారు అంటారు కదా, కనుక కృష్ణుడు ఎప్పుడు అలా ఎవరో పెద్ద పండితులో, మునులో, తపస్విలో వాళ్ళకే దర్శనమిస్తాడు, వాళ్ళకే భగవంతుడు అంటే ఎవరు అర్థమవుతాడు, అలా ఏం లేదు. ఇక్కడ భగవంతుడు ఎవరైతే తన భక్తులు, ఒకవేళ స్త్రీ అయినా సరే ఎవరైనా సరే, భగవంతుడు వాళ్ళకి దర్శనమిస్తాడు. భగవంతుడిని వాళ్ళు అర్థం చేసుకోవచ్చు భక్తి ద్వారా. ఎవరైనా అర్థం చేసుకోవచ్చు భక్తి ద్వారా. అదే విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోగలుగుతాం అనమాట. అదే చెప్తున్నారు ప్రభు. అందుకే చెప్తున్నారు ప్రభుపాదుల వారు, మరి ఏ ఒక్క భక్తి కార్యక్రమంలో చూసినా కానీ, గుడిలో కానీ, ఎక్కడైనా కానీ, చాలా ఈ భక్తి కార్యక్రమాల్లో స్త్రీలు ఎక్కువగా భాగస్వామ్యం తీసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా ఈ భక్తి శ్రద్ధ భగవంతుడి పట్ల వెంటనే కలుగుతాయి అని ఇక్కడ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకు ఇలాంటి భగవంతుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడం, స్వీకరించడం అనేది వాళ్ళకు సులువుగా సంభవం అని ఇక్కడ రాశారనమాట. ఇప్పుడు కుంతి మహారాణి తను ఎంత అదృష్టవంతురాలు. ఇప్పుడు ఆమె వ్యక్తం చేసింది భగవంతుడు ఎంత గొప్ప, కృష్ణుడు అసలు నా సాధారణ మనిషి కాదు, భగవంతుడు. కానీ ఆమె ఎంతో అదృష్టవంతురాలు అనే విషయాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పుడు కృష్ణుడు తన సంబంధం, కృష్ణుడికి యొక్క సంబంధీయులు, వాటి గురించి వర్ణిస్తూ ఎలా ఆమె ఎంతో అదృష్టవంతురాలు అనే విషయాన్ని ఇప్పుడు మనకి వ్యక్తం చేస్తుంది అనమాట. వచ్చే ఇంకొక 5 శ్లోకాల్లో మనం ఆ విషయాన్ని బాగా గమనిస్తాం అన్నమాట. సో ఇది చాలా ఫేమస్ శ్లోక, 21వ శ్లోకం చాలామందికి తెలుసు అనుకుంటాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. సో ఇక్కడ కృష్ణుని ఆమె ఇలా సంబోధిస్తుంది. కృష్ణాయ, నువ్వు వాసుదేవాయ, వాసుదేవు యొక్క పుత్రుడివి. దేవకీ నందనాయ చ, ఇంకా దేవకీ వసుదేవులు కూడా పుత్రుడివి. మరియు నందగోపకుమారాయ, సో నువ్వు నందబాబాకి పుత్రుడి, మరియు ఎంతో మంది గోపసకులకి ప్రియుడివి. ఇంకా గోవిందాయ నమో నమః, నువ్వు ఆ గోవులకి మరియు ఇంద్రియాలకి ఎంతో ఆనందాన్ని ప్రదానించేవాడివి అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో కుంతి మహారాణి చెప్తుందన్నమాట. సో అందుకే కృష్ణుడి గోవింద అంటారు. గోవింద అంటే ఎవరైతే మన ఇంద్రియాలకి ఇంకా అలాగే గోవులకు కూడా ఆనందాన్ని ప్రదానించేవాడు అనమాట. అందుకనే మనం అంటాం కదా, మనం భగవంతుడు సేవ చేసుకున్నాం మన ఇంద్రియాల ద్వారా, సో మన ఆనందాన్ని పొందగలం. ఎందుకంటే భగవంతుడు అందుకే గోవింద అని పిలుస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాద వాళ్ళు రాశారు, ఇక్కడ ఆమె కుంతివారిని చెప్తుందన్నమాట. మనం వెంటనే తర్వాత చూస్తాం కూడా ఎలా ఈ విషయాన్ని ఇంకా విస్తృతంగా కుంతివారిని వర్ణిస్తుందో. సో నందబాబా ఇంకా యశోదమ్మ ఏంటంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి మీకు తెలిసిందే కదా, కృష్ణుడు పుట్టిన తర్వాత వెంటనే దేవకి వసుదేవుల దగ్గర లేకుండా ఆయన వెంటనే గోకులంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నందబాబా ఇంకా యశోదమాత దగ్గరే పెరిగాడు. నందమహారాజు మరియు యశోదమాత దగ్గరే పెరిగాడు అనమాట. సో వాళ్ళు ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో బాల్యలీలని వాళ్ళు ఆస్వాదించారు, స్వయంగా పాల్గొన్నారు కృష్ణుడితో పాటు. సో ఆయన బాల్యలీల అనేవి ఎంతో మధురమైన లీలలు అనమాట. అన్నిటి లీలల కన్నా బృందావనంలో చేసిన లీలలు కృష్ణుడికి అన్నిటికన్నా మధురమైనవి. ఎందుకంటే అసలైన ధామం ఆయనది అలాగే ఉంటుంది. మన ఆధ్యాత్మిక లోకం గోలోక ధామం అనేది ఆయన అసలైన ధామం అనమాట. సో బృందావన కృష్ణుడు అనేది ఒరిజినల్ కృష్ణుడు అనమాట. అది ఆయన ఇల్లు. ఇంట్లో ఎలా ఉంటాడో అలా కృష్ణుడు ఉంటాడనమాట. సో అక్కడ ఎన్నో లీలలు పుట్టినప్పటి నుంచి, అంటే కృష్ణుడు ఇక్కడ అవతరించినప్పటి నుంచి చిన్న శిశువు రూపం నుంచి ఆయన ఎన్నో బాల్యలీలలన్నీ సందర్శించి ఆస్వాదించే అదృష్టం ఆ నంద మహారాజు ఇంకా యశోదమాతకి దక్కిందనమాట. ఇక్కడ అది రాశారన్నమాట. ఇంకా మనం అందుకే కృష్ణుడు ఒక విషయం మీరు గమనించండి, భగవంతుడు ఆయన మొత్తం అన్నిటికీ మూల కారణం అని చూసుకున్నాం. సో అలాంటి కృష్ణుడు ఆయనకి ఏం పని లేదు, అవునా? కృష్ణుడు అన్ని అవతారాలకు చెప్పేశాడు, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క డ్యూటీ అనేది ఇచ్చేశారు. సో ఆయనకి ఏం డ్యూటీ లేదు. ఆయన కానీ ఆయన గోపాలుడుగా, అది ఆయన స్వతహాగా అంటే సహజంగా ఆయన ఉండే ఎలాగైతే ఆయన ఒరిజినల్గా ఉంటారో, సో అలా ఉండి ఆ గోపాలుడుగా ఆయన ఎప్పుడు గోవులతో ఇంకా మిగతా గోపసకులతో ఆయన ఎప్పుడు ఆనందంగా గడిపేవాడు. ఆయన చూస్తే మీరు ఆయన ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారో అక్కడ 14 సంవత్సరాలు అలా బృందావనంలో చిన్నప్పటి నుంచి అలా ఎన్నో సంవత్సరాలు ఆయన పొద్దున్నుంచి ఒక కౌమారావస్థ నుంచి ఆయన గోసేవ చేయడానికి వెళ్ళేవాడు అనమాట. ప్రతిరోజు ప్రొద్దునే అన్ని ముందే ఇవి
చిన్న గోవు యొక్క పిల్లలు ఉంటారు కదా, అంటే కాఫ్, దూడలు, దూడలు ఇలాంటివి చిన్న చిన్న ఆవులు ఉంటాయి కదా, దూడలు, వీటిని తీసుకెళ్ళేవారు అనమాట గోచరణకి. తర్వాత ఎప్పుడైతే కొంచెం పెద్దగయ్యారో అప్పటి నుంచి ఇంకా ఆవులను కూడా తీసుకెళ్ళేవారు కృష్ణుడు. సో చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఇంకా గోపసఖ అందరితో కలిసి ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసే మెయిన్ కార్యం ఏంటంటే గోవుల్ని గోచరానికి తీసుకువెళ్ళేవాడు. అక్కడే గోవులతో ఆడుకునేవాడు. దాని తర్వాత అక్కడ వాళ్ళ గోపసఖలతో ఆడుకునేవాడు. అక్కడే వాళ్ళ లంచ్ అన్నీ తీసుకొని అప్పుడు అక్కడెక్కడో ఏదో ఒక రోజు ఒక రాక్షసుడు పంపించేవాడు కంసుడు. ఆయన డైలీ ఆ రాక్షసుని అసురుణ్ణి వధించేవాడు ఆడుకుంటూ పాడుకుంటూ. సో మీరు ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే ఆయన కృష్ణుడు ఆయన అంత సమయం గోవులతో బృందావనంలో ఉన్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువ సమయమైన గోవుచరణలోనే ఆయన సమయాన్ని వెచ్చించాడు అనమాట. సో మనం ఏం అర్థం ఉందంటే భగవంతుడు కృష్ణుడు మనకి ఒక శిక్షణ ఇస్తున్నాడు. మనము అనుకుంటాం గోసేవ అంటే ఏంటని, భగవంతుడు స్వయంగా చేశాడు ఎన్నో సంవత్సరాలు. అది దాని ద్వారా మనకు భగవంతుడు ఇది ఎంత ముఖ్యమైనదో మనకు తెలియజేస్తున్నాడు ఆయన లీల ద్వారా. భగవంతుడు స్వయంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు గోసేవ చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ముఖ్యమైన సేవ. సో భగవంతుడు తన ఉదాహరణతో మనకి ప్రస్తుతం చేసేది ఏంటంటే ఆయన ఇప్పుడు దీనికి ఇదేం డ్యూటీ కాదు, ఆయన స్వయంగా సొంతగా ఇష్టంతో చేసే పని. అందుకని ఆయనని మనము ఆరాధిస్తాం కదా. నమో బ్రాహ్మణ దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మనం ఎప్పుడైతే నైవేద్యానికి పెడతామో ఈ మంత్రాన్ని చదువుతాం కదా. ఎందుకంటే ఆయన గోవులకి ఇంకా ఎప్పుడు బ్రాహ్మణులకి హితం కోరుతాడు. అందుకనే ఎంత పెద్ద రాజైనా కానీ ద్వారకలో ఉన్నప్పుడు కూడా సుధామ ఆయన బ్రాహ్మణ మిత్రుడు వచ్చినప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడిగేవాడు. ఆయన మొత్తం ద్వారకాధీశ్ రాజు, సుధామ యొక్క పేద బ్రాహ్మణుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆ బ్రాహ్మణుల్ని గౌరవించేవాడు, ఆదరించేవాడు. ఆయనకు బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం, గోవులు బ్రాహ్మణులు. సో ఈ విషయం కృష్ణుడు తన జీవితంలో తన యొక్క ఆచరణ ద్వారా తన యొక్క లీలల ద్వారా మనందరికీ తెలియజేశాడు. సో ఈ విషయం కూడా మనము నేర్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. అందుకే కృష్ణుని గోవిందాయ నమో నమః అని ఇక్కడ కుంతిమారాని సంబోధిస్తుంది అనమాట. ఇప్పుడు కుంతిమారాని ఆమె తన మేనత్త కదా. సో ఆమె మామూలుగా మనం ఎప్పుడైనా మందిరానికి వెళ్తే భగవంతుడి దర్శనం ఎలా తీసుకోవాలి అంటే ముందు భగవంతుడి యొక్క పాదపద్మాల నుంచి మెల్లిగా మనం పైనికి ముఖాన్ని వరకు దర్శనాన్ని మెల్లిగా తీసుకోవాలన్నమాట. డైరెక్ట్ ముఖం మీద దర్శనం తీసుకోకూడదు, ఇది పద్ధతి. కానీ ఇక్కడ కుంతిమారాని ఒకవేళ డైరెక్ట్ భగవంతుడి పాదాలకి ఫస్ట్ చూసుకుంటూ నమస్కరిస్తే అప్పుడు కొంచెం కృష్ణుడికి ఇబ్బందికరంగా ఉంటుందేమో అనేసి ఇక్కడ ఆమె కృష్ణుడికి నమస్కరిస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఫేమస్, చాలా ప్రఖ్యాతి శ్లోక, చాలా బాగుంటుంది, మీకు తెలుసు అనుకుంటా. సో ఆమె ఫస్ట్ ఆయన యొక్క నాభి నుంచి దర్శనం తీసుకుంటూ అక్కడ నుంచి గుణగానం చేసి నాభి, దాని తర్వాత ఇక్కడ నుంచి ముఖానికి తర్వాత లాస్ట్కి పాదాభివందనం చేస్తుంది అన్నమాట. అదే 22వ శ్లోకం. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. తో నమః పంకజనాభాయ అంటే ఆయన భగవంతుడి నాభి అనేది పంకజ అంటే బ్యూటిఫుల్. మనం ఎందుకు భగవంతుడివి అన్ని అవయవాలని పంకజ అంటే పద్మ లేకపోతే కమలం పువ్వు, పద్మ పువ్వుతోని ఎందుకు మనం పోల్స్తామంటే పువ్వులలో పద్మ పువ్వు అనేది చాలా ఆకర్షణీయంగా సౌందర్యంగా ఉంటుందన్నమాట. అందుకే అంటే భగవంతుడికి కూడా కళ్ళు కానీ ఆయన నాభి కానీ ఆయన యొక్క అఫ్కోర్స్ ఆయన లోటస్ ఫ్లవర్ గార్లెండ్ ఆయన వేసుకునే పూల మాల కూడా లోటస్, అది మన పద్మ పూలతో అల్లిన మాలని వేసుకుంటాడు. ఇంకా ఆయన యొక్క పాదాలని కానీ ముఖాన్ని కానీ పద్మంతో ఎందుకు మనము పోలుస్తామంటే ఇది అనమాట మెయిన్ కారణం. అంటే భగవంతుడి యొక్క యాక్చువల్లీ ఏంటంటే భగవంతుడి యొక్క సౌందర్యం ఎంత బాగుంటుందంటే మనం ఈ యొక్క భౌతిక జగతంలో ఉన్న ఏ వస్తువుతోని మనము దాన్ని పోల్చలేము. కానీ మనం ఎలా అర్థం చేసుకోవడం మరి? అందుకని ఈ భౌతిక జగతంలో ఉన్న అన్నిటికన్నా సుందరమైన వస్తువులతో విషయాలతో భగవంతుడిని మనం పోలుస్తామన్నమాట. ఇక్కడ భక్తులు పోల్చి చెప్తారనమాట.
అందుకే నమః పంకజ నాభాయ, భగవంతుడి నాభి నుంచి పంకజం అసలు వచ్చింది కూడా. అవునా, పంకజం గర్భదాక్ష విష్ణువుగా భగవంతుడు అవతారంలో ఉన్నప్పుడు ఆ గర్భదాక్ష విష్ణు నుంచి, ఆ నాభి నుంచి కమలపు వస్తే కమలపం పైన బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తాడు. అవునా. సో అందుకే నమః పంకజనాభాయ నమః పంకజమాలిని. ఆయన ఈ ఎప్పుడైతే ఆయన పూలమాల వేసుకుంటాడో అది పద్మ పూలతో ఉంటుందన్నమాట. నమః పంకజ నేత్రాయ, ఆయన యొక్క నేత్రాలు కూడా పద్మ పూలులాగా సుందరంగా ఉంటాయి అన్నమాట. నమస్తే పంకజాంగ్రే, ఇంకా లాస్ట్కి ఆయన పాదపద్మాలు కూడా అది కూడా పద్మంతో సమానంగా సుందరంగా ఉంటాయని ఇక్కడ పోల్చి చెప్తుందన్నమాట కుంతిమారాని. సో అందుకనే ఇలా మనం భగవంతుడిని ఎలా ఇంత సౌందర్యమైన రూపాన్ని దర్శించుకోవడం కోసం అర్చవిగ్రహ రూపంలో భగవంతుడు వస్తాడు. అందుకే మనం అర్చవిగ్రహ రూపంలో మామూలుగా ఏంటంటే ఎవరైతే చాలా ఉన్నత స్థాయిలో చేరుకున్నారో మనం చూసాం కదా, నారదముని ఆయన ధ్యానంలోనే భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి, ఇంకా హృదయంలో దర్శనం చేసుకుంటాడు ధ్యానం చేసి. ఇంకా చాలామంది ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు ధ్యానంలో భగవంతుడి లీలల్ని చూడగలుగుతారు, భగవంతుడిని దర్శనం చేసుకోగలరు అనమాట. వ్యాసదేవులు కూడా చూశారు కదా భగవంతుడిని ధ్యానంలో. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత భగవంతుడిని ధ్యానంతో చూడొచ్చు. కానీ ఇప్పుడు మనం ఉన్న స్థాయిలో భగవంతుడిని ధ్యానిస్తే మనకు భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనకు అంత శుద్ధత లేదు కనుక. మన కోసం భగవంతుడు కృప అది అవతారం వచ్చేసి అర్చ విగ్రహం. సో ఇక ఇలా మనము చెక్కతో కానీ ఇంకా మట్టితో కానీ లేకపోతే ఏదైనా మెటల్, మనం మెటల్తో చేస్తాం కదా, అలాగే ఏదైనా జ్యువెల్తో కానీ ఇలా మనం పెయింటింగ్ కానీ ఇంకా వివిధ పదార్థాలతో భగవంతుడి యొక్క అర్చ విగ్రహాన్ని మూర్తిని మనము పూజిస్తాం చేసి. సో మనం అనుకోకూడదు అవి ఏదో భౌతిక పదార్థము, ఏదో మట్టి లేకపోతే రాయి అనుకోకూడదు. ఎందుకంటే మనం భగవంతుడిని మనము భక్తి భావనతో పూజిస్తే భగవంతుడు మనకు ఆ యొక్క అర్చ విగ్రహం మూర్తి ద్వారా మనకు ఆ కృపని ఏదైతే మనకి ఇవ్వాలో అది ప్రదానిస్తాడనమాట. అందుకనే మనం చూసాం అనమాట, ఈ పెద్ద పెద్ద ఆచార్యులందరూ, చాలామంది మహాన్ ఆచార్యులు మనము చూసుకుంటాము శ్రీ సంప్రదాయాలు కానీ మన సంప్రదాయాలు కానీ, అందరూ పెద్ద పెద్ద మందిరాల్ని విగ్రహాల్ని స్థాపించారు. మనందరు గోస్వాములు బృందావనంలో అన్ని పెద్ద పెద్ద మందిరాన్ని స్థాపించింది, విగ్రహ ఆరాధాన్ని చేసింది మెయిన్గా రూప గోస్వామి కానీ, సనాతన గోస్వామి కానీ, జీవ గోస్వామి కానీ, అందరూ రఘునాథ్ దాస్ గోస్వామి. ఈరోజు మధు పండిత్ గోస్వామిది త్రిలోభావతిథి, అంటే ఆయన ఈరోజు ఆ లోకానికి వెళ్ళిపోయారు పరలోకానికి. తో ఆయన ఈరోజు త్రిలోభావతి, ఆయన రాధా గోపీనాథ్ విగ్రహాన్ని ఆయనే స్థాపించింది. సో ఆయన సమాధి కూడా అక్కడే ఉంది బృందావనంలో రాధా గోపీనాథ్ మందిరం దగ్గర. సో ఈరోజు ఆయన త్రిలోభావతిథి. సో మన ఆచార్యులు అందరూ ఇవన్నీ ఎందుకు కట్టారు, ఇలా విగ్రహ ఆరాధన అనేది చేశారంటే మనలాంటి వాళ్ళందరము భగవంతుడు మనం ఎలాగో దర్శించుకోలేము ధ్యానంలో. రూప గోస్వామి ధ్యానంలో భగవంతుడు లీలల్లో ప్రవేశించేవాడు, మనం అలాంటి పరిస్థితి లేదు మనకి. అందుకే మన కోసం వీళ్ళు ఇలా విగ్రహ స్థాపన అనేది చేశారనమాట. సో సాధారణ ప్రజలు, ఎందుకంటే కలవు శూద్ర సంభవాత్, శూద్రులు అనేది తక్కువ బుద్ధి వాళ్ళు కదా, తో మనం అందరము శూద్రులమే జన్మతో, కాబట్టి అందుకే మనలాంటి అందరూ అర్థం చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో ఇలా మనం దర్శనం చేసుకోవాలి భగవంతుడిని. ఆ విషయాన్ని ఇక్కడ మనకి కుంతిమారిని నేర్పిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఇప్పుడు ఇంకా ఎలా ఆమె ఎంతో ఆమె కృతజ్ఞతని వ్యక్తిస్తుంది అనమాట. ఎలా నేను ఎంతో అదృష్టవంతురాలని, ఎంతోమంది భక్తులలో నాకే మీరు ఎంత కరుణ ఇచ్చారనే విషయాన్ని ఇప్పుడు వచ్చే 2-3 శ్లోకాల్లో చెప్తుందన్నమాట. యథా ఋషికేశకలేన దేవకీ కంసేన రుద్ధైతి చిరం సుచర్పిత విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, ఓ ఋషికేశ అంటే ఎవరైతే ఇంద్రియాలకి అంటే కంట్రోలర్, ఈశ్వరుడు, ఇంద్రియాలని నిగ్రహించే ఈశ్వరుడు, అందరి ఇంద్రియాలని, నువ్వు నీ యొక్క దేవకి వసుదేవులను కంసుని యొక్క కారాగారం నుంచి బంధించాడు కదా కంసుడు దేవకి వసుదేవులను, వాళ్ళని నువ్వు రక్షించావు, అంటే వాళ్ళని ముక్తులు చేసావు ఆ కారాగారం నుంచి. కానీ ఒక్కసారి మాత్రమే, దాని తర్వాత దేవకి వసుదేవులకి ఏం సమస్యలు లేవు, వాళ్ళు హాయిగా రాజ్మహల్లో ఉన్నారు, అవునా. కానీ నువ్వు మాత్రం నా పిల్లల్ని మాత్రం ఎన్నోసార్లు ఎన్నో విపదల నుంచి
నన్ను నువ్వు రక్షించావు. ఆ విధంగా నా మీద నువ్వు ఇంకా ఎంతో ఎంతో కృపను ప్రదర్శించావు, అందుకే నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని ఇక్కడ చెప్తుందన్నమాట కుంతిమహారాణి. ఇందులోంచి మనము కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, మన ప్రభుపాదులు వారు రాస్తారు. ఇక్కడ ఏం రాశారంటే, దేవకికి ఆమె భర్త వాసుదేవుడు ఉన్నాడు కనుక కృష్ణుడికి అంత అవసరం పడలేదన్నమాట దేవకిని రక్షించడానికి ప్రతిసారి, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త ఉన్నాడు కనుక. కానీ కుంతీదేవికి ఆమె భర్త చనిపోయాడు చాలా రోజుల కింద, పాండురాజు, కనుక ఆమెకి ఎవరు లేరు రక్షించడానికి. ఆమె ఎప్పుడు భగవంతుడి మీదనే ఆధారపడి ఉండేది ఆమె రక్షణ కోసం. అందుకనే భగవంతుడు స్వయంగా ఆమెను, ఆమె పిల్లల్ని ఎన్నోసార్లు రక్షించాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఒక భక్తుడు భగవంతుడి మీద ఎంత ఆధారపడి ఉంటే భగవంతుడు అంతే బాధ్యతగా, అదే ఆయన బాధ్యతగా భావించి భక్తుడిని రక్షిస్తాడంట. మనం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉన్నాం అనుకోండి, సరే నాకు ఈ చుట్టం, లేకపోతే ఈ మినిస్టరు, లేకపోతే ఈ యొక్క హాస్పిటలు, ఈ డాక్టరు, ఈ బ్యాంక్ బ్యాలెన్సు, లేకపోతే ఈ జాబు, ఈ బిజినెస్, ఫ్యామిలీ, ఇవన్నీ నన్ను రక్షిస్తాయి, నాకు వీటి మీద నేను ఆధారపడి నేను బతుకుతున్నాను అని మీరు ఆలోచించుకున్నారనుకోండి, మళ్ళీ కృష్ణుడు మరి అనుకుంటాడు, సరే మీకు ఇవన్నీ రక్షిస్తాయి, ఇవే కదా మీ యొక్క ఆధారం, మీ యొక్క సెక్యూరిటీ, సరే మరి వాటి మీద మీరు నమ్ముకోండి, ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి మొత్తంగా శరణాగతులు అవుతారో అప్పుడు నేను మీకు రక్షణ ఇస్తా అంటారు అనమాట. అలా శుద్ధ భక్తులకు కూడా అంతే. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడూ భగవంతుడిని వేడుకుంటారు, కోరుకుంటారు. అందుకే శుద్ధ భక్తుడు జీవితాల్లో ఎన్నో రకాలైన ఆపదలు వస్తాయి. ప్రతి ఆపదలో వాళ్ళు కృష్ణుడినే నమ్ముకుంటారు అన్నమాట. మొత్తం పూర్తిగా కృష్ణుడి మీదే ఆధారపడి ఉంటారు. అప్పుడు కృష్ణుడు కూడా ఇంకా ఆయనకి ఇంకా వేరే ఉపాయం లేదనమాట. కృష్ణుడు కూడా ఇంకా ఆ బాధ్యత తీసుకొని, ఎందుకంటే వీళ్ళు నా మీద మొత్తం ఆధారపడుతున్నారు, ఇంకా ఎవరి మీద వీళ్ళకి అలా ఆధారపడట్లేదు కనుక ఇంకా నేనే దిక్కు వాళ్ళకి, కాబట్టి నేనే రక్షించాలి అని స్వయంగా కృష్ణుడు రక్షిస్తామన్నమాట అలా భక్తుల్ని. అది మన శుద్ధ భక్తుల జీవితంలో చూసుకుంటాం అన్నమాట. సో ఇంకా శుద్ధ భక్తులు ఇలాంటి సమయాల్లో ఎంత ఆపదలు వచ్చినా కానీ భగవంతుడిని ఇంకా స్మరించుకొని భగవంతుడికి ఇంకా దగ్గరగా అవుతారన్నమాట. అప్పుడు భగవంతుడు ఇంకా వాళ్ళని దగ్గరగా సేవిస్తాడన్నమాట. భగవంతుడు కూడా వాళ్ళతో ఆ విధంగా వ్యవహరిస్తాడనమాట. అందుకనే మనం ఎంత భగవంతుడి పట్ల ఆసక్తిని, ఆ యొక్క డిపెండెన్సీ, శరణాగతుల మోగలమో అప్పుడు మనం అంత దగ్గరగా భగవంతుడికి వెళ్ళగలం, అంత మన యొక్క భక్తిలో పురోగతిని పొందగలం అనమాట. ఇది మన యొక్క భక్తి జీవితంలో అది సక్సెస్ అనమాట. మనం ఎంత గాఢంగా భగవంతుడిని ఆలోచిస్తున్నామో, ఎంతో నిష్ఠతో ఏకాగ్రతతో భగవంతుడిని చింత చేస్తున్నామో, ఎల్లప్పుడూ ఎంత ఎక్కువ చింతించగలుగుతున్నామో, భగవంతుడి గురించి ధ్యానించగలుగుతున్నామో, ఆసక్తి పెంచుకోగలుగుతున్నామో, అంటే అది మన జీవితంలో, మన భక్తి జీవితంలో అదే మనకు విజయవంతం అనమాట. అది మన విజయం. ఇలా మనము అర్థం చేసుకోవచ్చు. అలా అనమాట. భగవంతుడు ఎప్పుడైతే ఒక కుంతిమహారాణి ఎలాగైతే ఆమె ఎప్పుడు భగవంతుడి మీద ఆధారపడి ఉండేది కనుక ఎప్పుడు భగవంతుడు ఆమెకి రక్షించేవాడు. అలాగే ఆమె పిల్లల్ని, ద్రౌపదిని, అందరినీ. ద్రౌపది కూడా ఎప్పుడైతే అసత్సభలో ఆమె ముందు రక్షణ కోసం అందరిని అడుగుతుంది, అక్కడ పాండవుల్ని రక్షించమని అడుగుతుంది. వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు కదా, అందుకని వాళ్ళు ఏం మాట్లాడరు. అలాగే భీష్ముడిని అడుగుతుంది, ద్రోణాచార్యుని అడుగుతుంది, ధృతరాష్ట్రుని అడుగుతుంది, ఎవ్వరూ ఆమెను రక్షించరు. అప్పుడు ఇంకా ఆమె 2 చేతులు పైకెత్తి గోవింద కృష్ణ అని కృష్ణుడే గుర్తు చేసుకుని, ఇంకా నువ్వే నాకు దిక్కు, ఇంకొకరు నన్ను రక్షించరు, నువ్వే నన్ను రక్షించగలవు, నువ్వే నీ ఇష్టం అని ఆమె మొత్తం భగవంతుడి కృష్ణుడికి శరణాగతం. ఆమె ట్రై చేస్తుంది, ఆమె కాపాడుకోవడానికి ఆమె శక్తి సరిపోదు. అందుకే ఆమె ఎప్పుడైతే అర్థమవుతుందో ఆమె ముందు నుంచి కూడా కృష్ణుని స్మరిస్తుంది, కానీ ఇంకా ఆమె ట్రై కూడా చేస్తుంది వేరే ఆప్షన్స్ కూడా. కానీ ఎప్పుడైతే ఆమెకు అర్థమైంది ఇవన్నీ వేస్ట్, వీళ్ళందరి మీద నమ్మకం పెట్టుకొని వేస్ట్, వీళ్ళెవ్వరూ నన్ను సహాయం చేయరు, ఓన్లీ ఆ కృష్ణుని సహాయం చేసుకుని ఎప్పుడైతే 100% ఆమె భగవంతుడి నమ్మకంతో 2 చేతులు పైకెత్తేస్తుందో అప్పుడు వెంటనే కృష్ణుడు, మీకు తెలుసు కదా అసత్సభలో ఆయన ఎంతో చీర రూపంలో ఆయన చీరను పంపించి, ఎంత పెద్ద చీర అంటే ఎంతసేపు దుశ్శాసన లాగినా కానీ ఆ చీర ఎప్పుడు అయిపోలేదన్నమాట. ఆయన అలసిపోయి పడిపోయాడు కింద. సో ఇలా భగవంతుడు రక్షిస్తాడనమాట భక్తుల్ని. ఇంకా చాలాసార్లు అలా ఎన్నో విషయాల్లో, ఎన్నో సందర్భాల్లో రక్షించాడనమాట. ఇప్పుడు అవన్నీ సందర్భాలు గుర్తు చేసుకుంటూ ఇక్కడ కుంతిమహారాణి చెప్తుందనమాట. విశాన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాసకృచ్ఛృతః మృదేనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రశాస్మా హరే విరక్షితాః
సో హరి కృష్ణుడు ఎలా రక్షించాడంటే ఎన్నోసార్లు విషం ముందు చిన్నగా ఉన్నప్పుడు భీముడు ఇంకా పాండవులు అందరూ చిన్నగా ఉన్నప్పుడు ఆ దుర్యోధనుడికి ఎప్పుడు భీముడు అంటే అసూయ. ఆయన ఎలాగైనా చంపేయాలనేసి పాయసంలో విషం కలిపి తినిపిస్తాడు. భీముడికి పాయసం అంటే ఇష్టం అనేసి అలా భీముడికి విషం కలిపి తినిపిస్తాడు. అయినా కానీ భీముడు విషం తాగిన తర్వాత పడిపోతే ఆయన్ని సముద్రంలో పారేస్తాడు. అప్పుడు తర్వాత 10,000 ఏనుగుల బలంతో భీముడు మళ్ళీ పైకి వస్తాడు. సో ఇలా సాధ్యం, అది భగవంతుడి కృప, అది నీ కృప ద్వారా సాధ్యమని ఇక్కడ కుంతిమాని చెప్తుందన్నమాట. ఎందుకంటే కుంతిమాని తెలుసు ఎన్నో విధాలుగా తన కుమారులు పుత్రులు ఆమె రక్షించబడింది, కానీ అన్నిట్లో భగవంతుడి యొక్క ఒక ఏమంటాం కృప, ఆయన యొక్క ఇది ఉందన్నమాట, హస్తం అనేది ఉందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఆ నమ్మకంతో ఇక్కడ ప్రార్థన చేస్తుంది. మహాగ్ని వాళ్ళు మన వనవ్రతల అది వాళ్ళ కోసం ఒక వర్ణవర్తలో వాళ్ళ కోసం ఒక ఇల్లు కట్టారన్నమాట స్పెషల్గా. అన్నీ ఎలాంటి ఇల్లు అంటే మైనంతో అది ఎలాంటి వస్తువులు ఉపయోగించారంటే దాని వెంటనే అది అగ్గికి మొత్తం అగ్ని అంటుకుంటుంది అన్నమాట. కొంచెం అగ్ని తగిలినా కానీ మొత్తం మాంసం అయిపోతుంది. అంటే వాళ్ళని చంపడానికి అనేసి అలా ప్లాన్ చేసి అందరూ కలిసి దాంతో మన దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, ఇంకా శకుని, ఇంకా వీళ్ళందరి ప్లాన్ కూడా అందరికీ తెలుసు. ఇంకా ధృతరాష్ట్రుడికి ఈ యొక్క మొత్తం వాళ్ళ యొక్క ప్లాన్ అంతా తెలుసు. అయినా కానీ ఆయన దానికి అంగీకరించి వాళ్ళందరినీ అక్కడ పంపించారు. పిక్నిక్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి అని పంపించేసి ఇలా చంపేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ అక్కడ కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా తప్పించుకున్నారు, వాళ్ళ ప్రాణాలతో బయటపడ్డారన్నమాట. తర్వాత అసత్సభలో ఎలాగో ద్రౌపదిని రక్షించాడు, అవునా. ఇంకా మళ్ళీ దాని తర్వాత వనవాసంలో కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు వచ్చినా కానీ అక్కడ ఒక పెద్ద అక్కడ కూడా రాక్షసులతో కూడా యుద్ధం జరిగింది. హిడంబ రాక్షసుతో భీముడు యుద్ధం చేస్తాడు. అక్కడ కూడా మరి కృష్ణుడు రక్షించాడు. ఆ విధంగా మమ్మల్ని, మా పుత్రుల్ని ఎప్పుడైనా సరే రక్షించాడనే విషయాన్ని ఇక్కడ కుంతివారని గుర్తు చేసుకుంటుంది అనమాట. ఇంకా ఎక్కడ అసత్సభ అయిపోయింది, మహాగ్ని అయిపోయింది, మృదే ఇలా అనేక మహారథులు, ఎంతోమంది మహారథులు శస్త్రాలు వాళ్ళు మా పాండవుల వైపు, మా పుత్రులపై విసురుతున్నా కానీ మా పుత్రుల ఎవరిని ఏమీ కాకుండా మీరు రక్షించారు. ఎందుకంటే అటువైపు ద్రోణాచార్య, భీష్ముడు, ఇంకా పెద్ద మహారథులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరి అస్త్రాలతో పాండవులు 5 చనిపోలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. ఎందుకంటే కృష్ణుడు మీరు రక్షించారు మా పితృల్ని ఆ సమయంలో కూడా, అలాంటి పెద్ద మహాయుద్ధంలో కూడా. ఇంకా ఇప్పుడు చూశారు, ఇప్పుడు ద్రౌణ్యాస్త్రస్ అదే మన బ్రహ్మాస్త్రం నుంచి ఎవరైతే ఆ ద్రోణాచార్య పుత్రుడైన అశ్వత్థాముడు వదిలాడో ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి కూడా ఇప్పుడు కూడా మా పుత్రుల్ని, మా పరీక్షిత్ని మీరు రక్షించారు. మీరు ఎల్లప్పుడూ ఇలా మమ్మల్ని ఎన్నోసార్లు రక్షించారు. దేవకిని ఒకసారి మీరు ఆ కారాగారం నుంచి బయట ముక్తి చేసి ఆమెకు కాపాడారు, కానీ కంసుడి నుంచి ఒక్కసారి, కానీ మమ్మల్ని మాత్రం ఎన్నోసార్లు కాపాడుతూనే ఉన్నారు, ఇప్పటివరకు కాపాడుతూనే ఉన్నారు, రక్షిస్తూనే ఉన్నారు అని ఇక్కడ ఆమె చెప్తుందన్నమాట. అందుకనే ఆమె అంటుంది, సో ఇదొకటి అదృష్టం మాకు, ఎందుకంటే మీరు మమ్మల్ని కాపాడడం కోసం ప్రతిసారి మా దగ్గరకు వస్తున్నారు. అంటే మేము ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే మీరు వచ్చేస్తారు కాపాడడానికి, కనుక ఇలాంటి కష్టాలు నాకు ఇంకా కావాలి. అప్పుడు మేము మిమ్మల్ని గుర్తు చేసుకుంటాము, మీ మీదే మొత్తం ఆధారపడి ఉంటాము, అప్పుడు మీరు కూడా వచ్చి మమ్మల్ని కాపాడుతారు. సో ఇది అన్నమాట ఆమె యొక్క ఏమంటాం మనోస్థితి, భావన ఎలా ఉందో చూడండి. విపదః సంతు తస్యశ్వత్ తత్ర జగద్గురో భవతో దర్శనం యస్య అపునర్భవ దర్శనం. సో ఇలా ఎప్పుడైతే ఎన్నో కష్టాలు ఇంకా రానివ్వండి, ఇంకా కష్టాలు వచ్చినప్పుడు, ఆ ప్రతి కష్టం వచ్చినప్పుడు ఏమవుతుంది, మేము మీ శరణాగతి తీసుకుంటాం, మీరు వస్తారు, మీ దర్శనం తీసుకొని మేము మళ్ళీ మాకు ఈ జన్మ అనేది ఉండదు, మీరు ఇలా మళ్ళీ మీ దర్శనం మాకు లభిస్తే మాకు ఇంకో జన్మ అనేది ఉండదు అని కుంతిమారాణి ఇక్కడ ప్రార్థిస్తుందన్నమాట. సో ఇంత నమ్మకం ఆమెకి కృష్ణుడి మీద. సో ఇదన్నమాట శుద్ధ భక్తులు. మనం అలా కోరుకుంటామా, ఇంకా కష్టాలు రానివ్వండి, అప్పుడు మేము ఇంకా మిమ్మల్ని గట్టిగా ప్రార్థిస్తాము, అప్పుడు మీరు మళ్ళీ మమ్మల్ని రక్షిస్తారు, ఎంతో బాగుంటుంది ఇలా. అలా మనం ప్రార్థించలేం కదా. ఏదో కష్టం వచ్చినప్పుడు వెళ్తాం భగవంతుడి దగ్గరికి, కానీ మళ్ళీ ఇంకోసారి ఇలాంటి కష్టం ఇవ్వకండి భగవంతుడా అని కూడా కోరుకుంటాం, అవునా. ఎందుకంటే మనకు
ఇంత నమ్మకం ఎంత అది కుంతుమారానికి ఉందో, భగవంతుడు నాకు ప్రతిసారి రక్షిస్తాడు, రక్షణ కోసం వస్తాడు. ప్రతిసారి రక్షించడం ద్వారా ఏమవుతుంది, నా యొక్క సంబంధం భగవంతుడి పట్ల ఇంకా పెరుగుతుంది. ఆసక్తి, ఇంకా దర్శనం ప్రతిసారి లభించినప్పుడల్లా నాకు ఇంకా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండే అవకాశమే లేకుండా పోతుంది అనేది ఆమెకు అంత నమ్మకంతో. ఎందుకంటే ఆమె జీవిత లక్ష్యం అది శుద్ధ భక్తుల యొక్క. అందుకనే అలా ప్రార్థిస్తుంది అనమాట. సో అది చాలా ఉన్నతమైన ప్రార్థన అనమాట. ఇంకా మన ప్రభుపాదులు రాస్తారనమాట, ఇలా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాస్తారు ప్రభుపాదుల వారు. ఇలా ఎప్పుడైతే మనకు కష్టాలన్నీ వస్తాయో, కష్టకాలాలు, ఇప్పుడు కూడా ఒక కరోనా అనేది కష్టకాలం. సో ఇలాంటి కష్టకాలాలు వచ్చినప్పుడు మనం ఇంకా ఎంతో తీవ్రతతో భక్తి చేయాలన్నమాట. శుద్ధ భక్తుడికి కష్టం అనేది ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా భగవంతుడినే ప్రార్థిస్తాడు. సుఖం వచ్చిందనుకోండి, భగవంతుడా నువ్వు సుఖాన్ని ప్రసాదించావు, అంటే నీ వల్లే నాకు ఇవన్నీ దొరికాయి, ఏం లభించాయో కృతజ్ఞతతో ఆయన ప్రార్థిస్తాడు. ఒకవేళ కష్టం వచ్చిందనుకోండి, మీరే నన్ను రక్షించండి, మీరే నాకు దిక్కు అని ప్రార్థిస్తాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే శుద్ధ భక్తుడు భగవంతుని ప్రార్థిస్తాడు అలా. సో మనం ఎప్పుడైనా సరే మన జీవితాల్లో ఏదైనా కష్టం వస్తే అప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే, అప్పుడు మనం భగవంతుడి పట్ల మన యొక్క భక్తి తీవ్రతను పెంచేసేయాలంట. ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను ఇంకో ఇంకా ఎక్కువ హయ్యర్ లెవెల్లో భక్తి చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న లెవెల్ భక్తి సరిపోవట్లేదు. ఎలా మనకు తెలుస్తుందంటే, మనం ఆ కష్టం, ఒక పీడ ఏదైతే ఉందో ఆ దుఃఖానికి మనం లోన్ అయిపోతున్నాం అనుకోండి, అంటే అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు భక్తి లెవెల్ పెంచుకోవాలి. మనం ఇంకా శ్రద్ధ, ఇంకా తీవ్రతతో భక్తి చేస్తే అప్పుడు ఏమవుతుంది, మన యొక్క చేతన అనేది పైకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు మనకి ఇవన్నీ కష్టాలు, దుఃఖాలన్నీ చిన్న చిన్న అయిపోతాయి. ఎలాగైతే మరి కింద నించున్నారనుకోండి, గ్రౌండ్ మీద, భూమి మీద నించున్నారనుకోండి, అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు, 10 స్టోరీ, 10 స్టోరీ, 20 స్టోరీ, 30 స్టోరీ బిల్డింగ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు చూస్తే పెద్దగా అనిపిస్తాయంట. పెద్ద పెద్ద బిల్డింగ్లు పర్వతాల్లాగా ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాలు కింద నుంచి చూస్తే. అదే మీరు పైకి వెళ్ళండి, ఏరోప్లేన్ నుంచి చూసారనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయి, ఇంతే ఇంత చిన్న ఇల్లులా అనిపిస్తుంది, అవునా? అలాగే మనము భక్తిలో మన చేతన అనేది కింద లెవెల్లో ఉందనుకోండి, భూమి స్థాయిలో, అప్పుడు మనకి చిన్న చిన్న కష్టం వచ్చినా పెద్ద పర్వతంలాగా అనిపిస్తుంది అనమాట. అదే మనం భక్తితో మన యొక్క చేతనని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఎంత పెద్ద పర్వతమైనా చిన్న అగ్గిపెట్టలా కనిపిస్తుందంట. ఎంత పెద్ద పెద్ద ఇల్లులైనా చిన్న చిన్న అగ్గిపెట్టలా కనిపిస్తాయి. అలా అన్నమాట మన భక్తిలో మన చేతనని మనము ఉన్నతపరచుకోవాలి. ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో, అరే నాకు కష్టాలు వచ్చాయి, ఇప్పుడు ఎలా టెన్షన్ వచ్చేస్తుందో, భక్తిని తీవ్రతగా చేయాలని. అది ఇక్కడ మనకు ప్రభుపాదులు రాశారనమాట. ఎందుకంటే మనం అప్పుడు అర్థం చేసుకున్నాం, భక్తి చేస్తాం, అరే ఇవన్నీ వస్తాయి, దుఃఖాలు పోతాయి, శాశ్వతం కాదు. అది ఏం చేస్తాయంటే మన శరీరాన్ని నష్టపరుస్తాయి, కానీ మన ఆత్మ అనేది ఎప్పటికైనా శాశ్వతం. కానీ ఇప్పుడు మన శరీరం నష్టపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి, మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? అందుకే ఇప్పుడు భక్తి తీవ్రంగా చేసుకుంటే ఒకవేళ చనిపోయినా కానీ భగవద్ధామానికి వెళ్ళిపోతాం, లేకుండా మంచి గతి అనేది ప్రాప్తిస్తుంది మనకి అని ఇక్కడ మన ప్రభుపాదులు రాస్తున్నారనమాట. సో అందుకనే మనము అనుకోవాలన్నమాట, ఎప్పుడైనా కష్టాలు వస్తే ఇది మనకు ఒక ఆపర్చునిటీ, ఇదొక ఆపర్చునిటీని మనము అంటే అవకాశం, ఇది ఒక మనకు అవకాశం, మంచి అవకాశం మనకి భక్తిని ఇంకా తీవ్రంగా చేసుకోవడానికి. మీరందరూ ఆ విషయాన్ని బాగా గ్రహించి, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే ఇలాంటి కరోనా వ్యాపిస్తుందో బయట, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మీరందరూ ఎంతో ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా ఉపయోగిస్తున్నారండి. సో మీ అందరూ చాలా అదృష్టవంతులు. ఆ విధంగా బయట ఎంతోమంది కరోనా ద్వారా చాలామంది నేను కనుక్కున్నాను, బయట ఎవరైతే ఇంకా భక్తులు కాదో వాళ్ళు భయంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. అంటే ఇంట్లోనే కూర్చొని భయపడుతున్నారంట, పొద్దు నుంచి రాత్రి వరకు. వాళ్ళకి అర్థం కాదు, టెన్షన్లో ఉంటారు. అమ్మో నాకు వచ్చేస్తుంది. అక్కడ వరకు పక్క గల్లీలో వరకు కరోనా వచ్చిందంట, పాజిటివ్ అని తెలిసిందంట. ఆ తెలియగానే ఆ 2 గల్లీలు అవతల వరకు పాజిటివ్ అని తెలియగానే ఈయన ఇంట్లోనే ఉన్నాడు, కానీ భయం. ఎందుకంటే సహజం అది, అంతే కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సహజం. భయంతో ఏం చేయాలో తెలియదు, పొద్దు నుంచి రాత్రి వరకు భయపడుతున్నారు అంతే. బయటికి వెళ్ళట్లేదు, లోపలికి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇలాంటి పరిస్థితి. కానీ మనం భగవంతుడి శరణం తీసుకుంటే ఆ భయాన్ని నుంచి ముక్తులం కాగలం. ఇంకా ఎప్పుడైనా మనం అర్థం చేసుకుంటాం, ఈ శరీరం కాదు, శాశ్వతం కాదు. ఓకే చనిపోయినా పర్లేదు, కానీ చనిపోవడం గొప్ప కాదండి. ప్రతి ఒక్కరు చనిపోతారు. చనిపోయిన తర్వాత మరి మీరు ఎక్కడ వెళ్తారు? దానికి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి. కానీ అప్పుడు మనకు తెలియదు అనుకోండి, కష్టాలు రాలేదనుకోండి, మనం అనుకుంటాం ఇంకా చాలా సమయం ఉందిలే, ఎప్పుడో ఇంకా వయసు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు నేను బతికే ఉంటాను కదా, 80 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత ట్రై చేయొచ్చులే భక్తి అనేది చేసుకోవడం అనుకుంటాను. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అమ్మో ఏమవుతుందో ఏమో, రేపే నాకు కరోనా తగిలి నేనే చనిపోతానేమో, దానికన్నా ముందు
మనము ఎంత వీలైతే ఎంత తీవ్రతతో భక్తి చేయాలో అంత తీవ్రతతో భక్తి చేసుకోవాలి. ఎందుకంటే అదే కదండి మనతో పాటు వెళ్ళేది. చనిపోయిన తర్వాత మనం ఈ ఆస్తిని, ఈ జాబ్ని, ఈ బిజినెస్ని, ఈ ఇల్లుని ఎవరిని తీసుకెళ్ళలేము మనతో పాటు, మన చుట్టాలని ఎవరిని తీసుకెళ్ళలేము. మనతో పాటు వచ్చేది భక్తి మాత్రమే. అది మనం అర్థం చేసుకొని, మనకు లాస్ లేదు, ఓకే కొంచెం డబ్బులు లాస్ అవుతున్నాయో, లేకపోతే కొన్ని వసతులు మనకు దక్కట్లేదు, కొన్ని అడ్జస్ట్మెంట్, కొంచెం కష్టాలు ఉన్నాయి, కానీ అసలైన మూల్యమైన విషయం మనం చర్చించుకున్నాం కదా భాగవతంలో, భక్తి అనేది మనతో పాటు ఉంది. అది మన దగ్గర ఉంది, అసలైన వాల్యుబుల్ థింగ్ మనకి భక్తి. ఇప్పుడు దాన్ని మనం ఇంకా పెంపొందించుకున్నాం అనుకోండి, అప్పుడు అసలైన ఈ యొక్క సందర్భాల్లో మనము సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాం అనమాట. దీనికోసం మనం ఎప్పుడు మన జీవితాంతం ఎంతో ఆనందంగా గడుపుతాం. అరే ఈ లాక్డౌన్ టైంలో ఎంత మంచిగా ఉండే, ప్రతిరోజు నేను ఎంతో శ్రద్ధతో జపం చేశాను, కీర్తన చేశాను, లేకపోతే శ్రవణం చేశాను, భాగవతం చదివాను అని మీకు ఆనందం అనేది మొత్తం జీవితాంతం ఉంటుందండి. సో ఇదన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తుంది ఇక్కడ కుంతి మహారాణి, చాలా మంచి ఇదనమాట. 26వ నంబర్ శ్లోకం. ఇక్కడ నుంచి 26 నుంచి 26, 27, 28 శ్లోకంలో ఇక్కడ కుంతి మహారాజు అంటే, మీకు ఏ అర్హత కావాలి భగవంతుని చెంతన చేరుకోవడానికి, భగవంతుడి కృపకు పాత్రులు అవ్వడానికి అర్హత ఏంటి, ఎవరు అర్హులు అనే విషయాన్ని ఇక్కడ మనకు చర్చిస్తుంది కుంతి మహారాణి. ఇవి బాగా మంచి శ్లోకాలు, ఇవి కూడా ఇంపార్టెంట్ శ్లోకాలు, అన్నీ ప్రతి శ్లోకం ఇంపార్టెంటే. సో ఇప్పుడు 26, 27, 28 ఇవి చూద్దామంటే. ఈ 3 జన్మైశ్వర్య శ్రుత శ్రీభిర్ ఏదమానో మదః పుమాన్ నైవార్హత్య విధాతుం వై త్వామకించన గోచరం. ఇక్కడ ఏమంటుందంటే కుంతి మహారాణి, మిమ్మల్ని ఆశ్రయించడం చాలా సులువు, కానీ ఎవరైతే ఏమీ లేదో వాళ్ళ దగ్గర ఆశ్రయించుకోవడానికి, అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఎవరు లేవు, అంటే ఇవి ఎవరికైతే ఇంకో విధంగా చెప్పాలంటే జన్మ ఐశ్వర్య శృతి శ్రీవి అంటే 4 విషయాల్లో ఎవరైతే ఆల్రెడీ వీళ్ళకు ఉన్నాయో, ఇంకా వాళ్ళు వాటిని ఆశ్రయిస్తున్నారు, లేకపోతే అవి ఉండడం వల్ల వాళ్ళ యొక్క పొగురు బాగా తలకెక్కిందనమాట, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించలేరు, మీ కృపకు పాత్రలు కాలేరు అని ఇక్కడ చెప్తున్నాను. జన్మైశ్వర్య శృత శ్రీభిర్, జన్మ అంటే మంచి పెద్ద ఉచ్చ కులంలో, లేకపోతే మంచి పరివారంలో, పెద్ద రాజుల పరివారమో, లేకపోతే అలాంటి పెద్ద సెలబ్రిటీ ఇంట్లో, పెద్ద ధనికుల ఇంట్లో ఏదో మంచి జన్మ అనేది మీకు దొరికిందనుకోండి. జన్మ ఐశ్వర్య, మీరు చాలా ఐశ్వర్యవంతులు, చాలా ధనం ఉంది మీ దగ్గర, లేకపోతే శృత, మీరు చాలా బుద్ధివంతులు, ఎంతో తెలివితేటలు ఉన్నాయి, మీకు ఎంతో పాండిత్యం ఉంది, ఎంతో పెద్ద చదువులు చదివారు. శ్రీ, మీకు ఎంతో మంచి సౌందర్యమైన శరీరం ఉంది. సో ఇవి చాలామంది ఏంటంటే దీనికోసం ఎంతో కష్టపడతారండి, ఇవి సాధించడం కోసం. అవునా, ఇవి కొంతమంది స్వతహాగా జన్మతోనే వచ్చాయనుకోండి. ఇలాంటి వాటిల్లో వాళ్ళు చాలామంది అనుకుంటారు, నేను ఎంతో ధనవంతుడిని కనుక నాకు ఏ భగవంతుడు అవసరం లేదు, నా 1,00,000 కోట్లు నా దగ్గర ఉన్నాయి, నాకేమైనా అయితే మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికన్నా పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టరు నాకు చికిత్స చేస్తాడు, నాకేం ప్రాబ్లం, నాకేం సమస్య లేదు అనే వాళ్ళకు ఒక నమ్మకం, ఆ పొగురు ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించడం అనేది చాలా కష్టం అయిపోతుందంట ఒకవేళ అలా అయితే. చాలామంది ఉన్నారు భక్తులు, ఎవరైతే ఎంతో ఇలాంటి జన్మైశ్వర్య శృతి శ్రీ ఉండి కూడా వాళ్ళు కూడా ఒకవేళ దాని పట్ల ఆశ్రయం తీసుకోవట్లేదు, అది నాది కాదు, ఇది భగవంతుడు ఎలాగో నాకు ఇచ్చాడు, నాకు పరిరక్షించడానికి నన్ను పర్యవేక్షణలో ఇచ్చాడు, నాకు ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి, ఆయన సేవలో పెట్టాలని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆలోచిస్తాడో అప్పుడు మీరు జన్మ ఐశ్వర్య శృతశ్రీ అవన్నీ ఉన్నా కానీ అది మీకు అప్పుడు అవి ఒక మంచి మీ భక్తి మార్గానికి సేవకి దోహదపడతాయి. కానీ అలా కాకుండా మీరు అనుకున్నారు అనుకోండి, నేను పెద్ద పరివారంలో, నేను ప్రైమ్ మినిస్టర్ కొడుకుని, నేను ఏం చేసినా ఏం కాదు, భగవంతుడు ఎవరు, నేను భగవంతుడు లెక్క చేయను, నాకేం కాదు అని బాగా అదే ఇక్కడ అన్నారు. ఏదమాన మదహుమాన్, ఎంత అభిమానం, అంత మద అంటే ఎంత అభిమానం అంటే ఇంకా ఎక్కువ అయిపోయిందన్నమాట. దాంతో మత్తెక్కేసింది అంత అవన్నీ నాకున్నాయి, ఇలాంటి ఐశ్వర్యం ఉందని. అలాగే ఈ యొక్క తెలివి తెలుతున్నాయి అనుకో, కొంతమంది ఉంటారు నాకు చాలా తెలివి ఉంది, భగవంతుడి కన్నా నేనే తెలివైన అనుకుంటారు కొంతమంది. సో ఇలాంటి వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించడం చాలా కష్టం అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఇంత అహంకారం, ఇంత పొగురు ఉంటుంది కదా, వాళ్ళకి భగవంతుడిని ఆశ్రయించడం, భగవంతుడికి కృపకి పాత్రలు అవ్వడం అనేది కష్టమైపోతుంది. కాబట్టి ఇవేవో మంచి
అందరూ వీటి గురించే కదా ఆలోచించేది. నాకు మంచి ధనం కావాలి, మంచి సుందరమైన రూపం ఉండాలి, చాలా పేరు ప్రఖ్యాతులు ఉండాలి, లేకపోతే మంచి తెలివితేటలు ఉండాలి అని అనుకుంటారు కదా. వీటి వెనకాల పడేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించలేరంట. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఏ భౌతిక విషయాల పట్ల, భౌతిక వస్తువుల పట్ల వాళ్ళు ఆశ్రయించరో, ఉన్నా లేకపోయినా వాళ్ళని అకించన గోచరం అంటారు. వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళు అనుకుంటారు ఇవి నన్ను ఎప్పుడూ రక్షించలేవు, నన్ను రక్షించేది భగవంతుడు మాత్రమే. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే భగవంతుడిని ఆశ్రయించగలరు, అర్హులు భగవంతుడిని కృపకి పాత్రలు అవ్వడానికి అని ఇక్కడ మనకి కుంతిమారని చెప్తుందనమాట. ప్రభుపాదు గారు ఒక ఉదాహరణ ఇస్తున్నారనమాట. ఇదేంటంటే భవరోగం అంటే మనకి ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కువ జన్మ ఐశ్వర్య సుత శ్రీ వీరు ఇవన్నీ మీద ఇంకా ఎక్కువ వ్యామోహం ఉందనుకోండి, నమ్మకం ఉందనుకోండి, ఇవే ఆశ్రయాన్ని ఇస్తాయని, అదొక ఫీవర్ లాగా. అది బాడీలో మనకు జ్వరం వచ్చినప్పుడు ఎలాగైతే టెంపరేచర్ పెరుగుతుందో అలా అనమాట. వీటి మీద ఎక్కువ వ్యామోహం ఎంత ఎక్కువ పెరిగితే మనకు అంత టెంపరేచర్ పెరుగుతున్నట్టు. సో అది మంచిది కాదు, మనం టెంపరేచర్ తగ్గించుకోవాలి, జ్వరాన్ని తగ్గించుకోవాలని ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి టెంపరేచర్ తగ్గుతుందో అప్పుడు మనకి జ్వరం తగ్గుతుందో అప్పుడు మనం హెల్తీగా ఉన్నట్టు. అలాగే వీటిపైన మన వ్యామోహం తగ్గించుకుంటే అప్పుడు మనకి భక్తి మార్గానికి మంచిదని చెప్తున్నారు ఇక్కడ. సో అందుకనే ఇక్కడ కృష్ణుడు చెప్తుందన్నమాట, ఎవరైతే ఏమీ వాళ్ళకి లేదో, ఏ ఆశ్రయము లేదో వాళ్ళకి నువ్వే ఆశ్రయుడు, వాళ్ళు నిన్ను ఈజీగా ఆశ్రయించగలరు, ఇంకా నీ యొక్క కృపకు పాత్రలు కాగలరు అని ఇక్కడ మరి నేను వచ్చే శ్లోకం నుంచి చెప్తున్నాడు. నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యాపతయే నమః. సో ఇక్కడ ఏమని ప్రార్థిస్తుందంటే, నేను నీకు నమస్కరిస్తున్నాను ఓ కృష్ణ, నువ్వు ఎవరి సొంతం అంటే నమో కించన విత్తాయ, అకించన అంటే ఏమీ లేనివాడు, వాడికి ఇంకా నువ్వే దిక్కు, వాడి సొంతం నువ్వు, అతని సొంతం. నివృత్త గుణవృత్తయే, ఎందుకంటే నీకు ఈ 3 గుణాలతో ఏమి నీకు లావాదేవీలు ఏమీ లేవు, వీటితో నీకు సంబంధమే లేదు ఈ యొక్క ప్రకృతి జడ వస్తువులతో. ఆత్మారామాయ శాంతాయ, నువ్వు ఎప్పుడు ఆత్మారాముడు, నువ్వు ఎప్పుడు నీలో ఆనందంగా ఉంటావు, నీకు ఎవరి అవసరం లేదు, నీకు ఆనందాన్ని పొందడానికి నీకు ఎవరి అవసరం లేదు, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉండట్లేదు ఆనందానికి. మనం ఆధారం, మనము కృష్ణుడి మీద ఆధారపడతాం, భగవంతుడి మీద మనం ఆనందం పొందడానికి. కానీ భగవంతుడు అలా కాదు, భగవంతుడు ఆత్మారామాయమునయం. సో అలాగే ఎవరైతే కైవల్యానికి అంటే అబ్రహ్మ జ్యోతిలో లీనమయ్యేవాలి అని ఆలోచిస్తుంటారో వాళ్ళకి నువ్వే అందరికన్నా పైన ఉండేది నువ్వే కదా, కాబట్టి వాళ్ళకు కూడా కైవల్య పతయే నమః, వాళ్ళ పతి వాళ్ళ మాస్టర్ కూడా నువ్వే అని ఇక్కడ ఆమె చెప్తుందనమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఒక మంచి ఉదాహరణలు ఇస్తారు ప్రభుపాదుల వారు ఇక్కడకి. మన గోస్వాములు ఉన్నారు కదా, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, ఎప్పుడైనా వాళ్ళ జీవన చరిత్రలు చర్చించుకుందాం, కానీ చాలా బాగుంటాయి అన్నమాట, అద్భుతంగా. రూప గోస్వామి, సనాతన గోస్వామి వారు ఎంతో తెలివైన పండితులు. మొత్తం బెంగాల్, ఒరిస్సాలో అంటే అప్పట్లో ప్రపంచంలోనే అందరికన్నా తెలివైన వాళ్ళు ఎంత తెలివితేటలు ఉండేవంటే, ఒక ముస్లిం నవాబ్ హుసేన్ షా ఇక్కడ నుంచి 4-5 గంటలు అనమాట, మాల్దా అని ఉంటుంది ప్లేసు, అక్కడ ఆయన రాజ్యం అనమాట, అది రాజధాని. సో ఆయన వాళ్ళ ఇద్దరిని మంత్రులుగా, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని, ఇంకా అనుపమ్ వీళ్ళు ఇంకో ఒక బ్రదర్ తమ్ముడు ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురిని యుక్తం చేశారనమాట. రూప గోస్వామి, సనాతన గోస్వామికి మొత్తం ఆయన రాజ్యాన్ని అప్పచెప్పారు. మీరు మొత్తం మేనేజ్ చేయి, మొత్తం నా రాజ్యాన్ని, నేను వెళ్ళి ఇంకా వేరే పొరుగు రాజుతో యుద్ధం చేసి దాన్ని కూడా అక్కడ కూడా ఆక్రమించి దాన్ని కూడా సొంతం చేసుకుంటాను, మరి ఈ రాజ్యాన్ని ఎవరు చూస్తారు, ఇంత పెద్ద రాజ్యాన్ని మీరే చూడండి, మొత్తం వాళ్ళకి బాధ్యతని ఇచ్చేశారంట. అంటే వాళ్ళపైన ఎంత నమ్మకం, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలపైన ఎంత నమ్మకం ఆయనకి. ఒక ముస్లిం రాజులా ఇవ్వగలిగాడు, ఎందుకంటే ఆయన కనుక్కున్నాడు వీళ్ళకన్నా తెలివితేటలు ఉన్న వ్యక్తులు మొత్తం భూప్రపంచంలో లేరు అని. అంత పెద్ద పదవిలో ఉండి, అలా అంత తెలివితేటలు ఉండి, అంత విద్యా సంపన్న అంత ఉండి కూడా వాళ్ళు మంచి కులంలో, అంటే బ్రాహ్మణుల కులంలో వాళ్ళు జన్మించారు, వాళ్ళ భక్తులు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ. సో ఎంతో ఈ జన్మ ఐశ్వర్య శృతశ్రీ అన్నీ ఉండేవి వీళ్ళకి. కానీ వీళ్ళు ఇవన్నీ వదిలేసి చైతన్య మహాప్రభు
దగ్గర వచ్చేసి శరణాగతులు అయ్యారు. వాళ్ళు గోస్వాములు అంటే వాళ్ళు అక్కడ బృందావనంలో ఓన్లీ ఒక కోపిని వేసుకొనేసి వాళ్ళు చెట్టు కింద ఉండేసి భగవంతుడి యొక్క అన్ని దివ్యక్షేత్రాలని కనుక్కొని ఇంకా భగవంతుడి యొక్క విగ్రహాలన్నింటినీ స్థాపించి మందిరాలని స్థాపించి మన కోసం రూపగోస్వామి ఎన్నో సనాతన గోస్వామి ఎన్నో పుస్తకాలు రచించారండి. భక్తి సంబంధించినవి పుస్తకాలను రాశారు శాస్త్రాల సాధారణంగా మనందరి కోసం. సో ఇవన్నీ చైతన్య మహాప్రభు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళు మొత్తం జీవితాన్ని అక్కడే గడిపారనమాట. ఏ వస్తువులు ఎంత చెట్టు కింద బతికేశారు. సో ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ ఎందుకు త్యాగం చేసేసారు? ఎందుకంటే ఇక్కడ భక్తిలో వాళ్ళకి అంత ఆనందం దొరుకుతుందన్నమాట. అందుకని సో మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము చెప్పుకున్నాం కదా నిన్న భగవద్గీత క్లాస్లో కూడా మొన్న ఈ విషయాన్ని చర్చించుకున్నాం. అందుకే విస్తృతంగా చర్చించుకోను. సో వీళ్ళకి ఏంటంటే అర్థమైపోయింది ఈ భౌతిక ఐశ్వర్యం సుఖం అనేది తుచ్చం అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నాం. అందుకనే ఒక మంచి స్టోరీ ఉంటుంది, 2 నిమిషాల్లో ఇక్కడ ఇచ్చారు ప్రభుపాద వారు, చెప్పుకొని ఇంకో 2-3 శ్లోకాలు అవి చూసుకొని ఫినిష్ చేద్దామంట. అది పారస్మణి టచ్ స్టోన్. పారస్మణి ఉండేదంట సనాతన గోస్వామి దగ్గర. ఆయన ఏం చేశారు, ఒక చెత్తకుండలో పడేశారు. చెత్త డబ్బాలు చెత్త ఉంది కదా దాని మధ్యలో పడేశారు అనమాట. ఎవరో ఒక వ్యక్తి ఆయన శివుడిని అనుకుంటే ఆరాధిస్తే ఆయనకు చెప్తాడు అనమాట. శివుడు వచ్చి ఆయనకు ఇక్కడ సనాతన గోస్వామి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు కావాల్సింది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేనికోసం నన్ను ఆరాధిస్తున్నావు అది ఆయన దగ్గర ఉంది, పారస్మణి అడుగు అన్ని ఇచ్చేస్తాడు నీకు. అంటే సరే అనేసి ఆయన వెళ్ళి సనాతన గోస్వామిని అడిగితే సనాతన గోస్వామి అక్కడ చెత్త డబ్బా ఉందా, ఆ చెత్త కుప్ప ఉంది కదా, ఆ చెత్త కుప్పలోకి వెళ్ళి చూడు, ఆ చెత్తలో మధ్యలో ఎక్కడో పడుంటుంది ఆ పారస్మణి తీసుకో అన్నమాట. ఆ వెంటనే వెళ్ళేసి వెతికేసి ఆ చెత్తలోంచి ఆ పారస్మణి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. దారిలో అతను ఆలోచిస్తున్నాడు, ఇదేంటి ఇది అంత విలువైంది అయితే. పారస్మణి అంటే ఏంటంటే అది టచ్ స్టోన్ అనమాట. దాంతో మీరు ఒక ఐరన్ లోహాన్ని తాకించారనుకోండి అది కూడా బంగారంగా మారిపోతుంది అన్నమాట. సో దానికి అలాంటి పవర్ ఉంది. సో అతను ఆలోచిస్తున్నాడు, ఇదేంటి ఇది ఇంత విలువైన వస్తువు అయితే చెత్త కుప్పలు ఎందుకు పారేశారు ఆయన సనాతన గోస్వామి అంటే, ఈయన దగ్గర దీనికన్నా ఏదో విలువైనది ఉంటుంది అనేసి ఆయన దగ్గర వెళ్ళాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఓ సనాతన గోస్వామి, నాకు ఈ పారస్మణి చెత్త కుప్పలు ఎందుకు పడేస్తావు, నాకు ఇది నేను విలువైంది అనుకొని నేను దీనికోసమే ఆరాధిస్తే నాకు భగవంతుడు చెప్పారు శివుడు నీ దగ్గర ఉంది తీసుకొని, అందుకే నీ దగ్గరకు వచ్చి నేను తీసుకెళ్తున్నాను, కానీ దీనిని చెత్త కుప్పలు ఎందుకు పారేసావు అంటే మీ దగ్గర ఏదో దీనికన్నా విలువైంది ఉంది, నాకు అది కావాలి అంట. అప్పుడు అది విన్న సనాతన గోస్వామి అంటే, సరే నీకు దీనికన్నా విలువైంది నా దగ్గర ఏదో ఉందో అది కావాలా నీకు, అది ఇస్తాను, కానీ నువ్వు పారస్మణిని అక్కడ వెళ్ళి యమునలో పారేసిరా అంట. సరే అనేసి వెళ్ళి ఆ యమునలో దాన్ని పారేస్తాడు. అది యమునలో మునిగిపోతుంది. దాని తర్వాత వస్తాడు. అప్పుడు సనాతన గోస్వామి అంటాడు, ఏమిస్తారు ఆయనకి దీనికన్నా విలువైనది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఇదే అన్నిటికన్నా విలువైన మంత్రం. ఇది నువ్వు జపించు, దీని ద్వారా నీకు జీవితంలో భగవద్ధామానికి నువ్వు చేరుకోగలవు, నీకు జీవిత లక్ష్యాన్ని నువ్వు సాధించవచ్చు అని నీకు చెప్తాడు. ఇది అన్నిటికన్నా విలువైనది. సో మనకున్న భక్తి అన్నిటికన్నా విలువైందనమాట. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోలేకపోయినా కానీ మనం ఇలాంటి చరిత్రలు చూసి మనం ఆచార్యుల యొక్క జీవన చరిత్రల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అందుకనే మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ఇది అందుకే చెప్తారనమాట. అంటే ఒక వ్యక్తికి అర్థం కావడానికి ఎలా భక్తి అనేది, హరికృష్ణ మహామంత్రం అనేది ఎంత విలువైనది మనకి, అలాంటిది మనకు చైతన్య మహాప్రభు ఫ్రీగా పనిచేశారనమాట. మన ఆచార్యులు ప్రభుపాదుల వారు ఫ్రీగా పనిచేశారు. అందుకే ఆయన మహావదన్యాయ అవుతారన్నారు చైతన్య మహాప్రభుని. సో అందుకే ప్రభుపాదుల వారు అంటారు, మన శాస్త్రవేత్తలు ఆ చంద్రుని మీదకి వెళ్ళడానికి అనేసి కోట్లు రూపాయలు ఖర్చు చేస్తున్నారండి. సో ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు? నేను చూశాను కదా, నేను ఈ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఆర్గనైజేషన్లో నేను చేశాను రీసెర్చ్ పరిశోధన చదువుకున్నప్పుడు. ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకుంటారు. ఆ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది వాళ్ళకి అన్ని ఇవేవో పరిశోధనలు దానికి వచ్చే పని ఏం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి. సో ఇలా భగవంతుడు ఇంత సంపదను వీళ్ళు అనవసరమైన పరిశోధనలు కానీ వేస్ట్ చేస్తున్నారు. కొన్ని ఉన్నాయి లాభమయ్యేవి, కానీ కొన్ని వేస్ట్ అనమాట. మనం అవి ఏవి మనకి ఎక్కడ పరిశోధించాలి ఎక్కడ పరిశోధించకూడదు అనే విషయాలన్నీ మనకు శాస్త్రాల్లో ఉంటాయి. అందుకే మనం శాస్త్రాల ఆధారంగా మనం చదువుకుంటే మనకి ఎన్నో విలువైనవి అనవసరంగా ఇలా మనం వ్యర్థం చేసుకోకుండా ఉపయోగించుకోగలం అన్నీ. సరే అండి, ఇంకోటి నెక్స్ట్ 2-3 శ్లోకాలు ఉన్నాయి, చూద్దామంట, మనకు సమయం అయిపోతుంది. మన్యే త్వాం కాలమీశానాం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిత కలిహి. సో
ఇక్కడ ఏం చెప్తుందంటే, ఓ కృష్ణ, నువ్వు ఈ కాలరూపంలో మొత్తం అన్నిటినీ, ఇక్కడ ఉన్న సృష్టిని అంతా నువ్వు ఆది నుంచి అంతం వరకు కంట్రోల్ చేస్తావు. ఈశ్వరుడివి అన్నిటికీ, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నావు. అన్ని చోట్ల నీ యొక్క కృప అనేది వ్యాపించి ఉంది. నువ్వు అందరికీ సమాన దృష్టితో సమానంగా కృపను ప్రసాదిస్తావు. కానీ కొంతమంది జనులు, ఇది విషయాన్ని కూడా నిన్న మనం చర్చించుకున్నాం, కొంతమంది ప్రజలు వాళ్ళు అర్థం చేసుకోరు, మీ యొక్క కృపని స్వీకరించరు. అదే సమస్య. సో నెక్స్ట్ శ్లోకం, నవేద కశ్చిత్. ఇక్కడ నుంచి అండి 29 నుంచి 28 నుంచే ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా. 28లో కొంచెం ఉంది, ఇప్పుడు 29 ఇంకా 2-3 శ్లోకాల్లో ఏంటంటే, భగవంతుడిని యొక్క లీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవెంతో మిమ్మల్ని సమ్మోహితులు చేస్తాయి. అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అరే ఇలా ఎలా సంభవం, ఇలా ఇలా వివరించాడు భగవంతుడు అనేది. అవేంటివి అనేది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ 5-10 నిమిషాల్లో. నవేద కశ్చిత్ భగవంశి కీర్షితం తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిత్ దయితోస్తి కర్హిచిత్ ద్వేష్యస్మిన్ విషమనమృతిర్నృణాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణుని ప్రార్థిస్తున్నారంట, ఎవ్వరూ మీ యొక్క ఆధ్యాత్మిక ఈ లీలలని అర్థం చేసుకోలేరు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క మానవ శరీరం ధరించి ఎన్ని లీలలు చేస్తారో అవన్నీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎన్నోసార్లు తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు జనాలు. కానీ మీరు మాత్రం ఎవరి పట్ల పక్షపాతం లేదు, మీకు అందరినీ సమానంగా చూస్తారు, సమాన దృష్టితో చూస్తారు, అందరికీ సమానంగా కృపమిస్తారు. కానీ జనులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని మళ్ళీ ఇక్కడ వ్యక్తం చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల ద్వారా చెప్తారనమాట, ఏంటంటే శుద్ధ భక్తుడు భగవంతుడిని ఏది ఆశించకుండా, తనకు స్వార్థం కోసం కాకుండా భగవంతుడికి సంతుష్టం కోసం ఆయన ఆరాధిస్తాడంట. భగవంతుడి ప్రేమతో భక్తి చేసుకుంటాడు. కానీ కొంతమంది అనుకుంటారు, వీరేంది భగవంతుడితో మీకు ఏదో కావాలని మస్కా కొట్టడానికి వెళ్తున్నారా, భగవంతుడిని మస్కా కొడుతున్నారు భగవానికి అనుకుంటారు కొంతమంది మూర్ఖులు. అలా ఇలా రాశారనమాట. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు భగవంతుడికి ఏదో ఆశించిపోతారు వాళ్ళ దగ్గరికి. కానీ మనం శుద్ధ భక్తులు ఎవరు భగవంతుడి దగ్గర ఏదో భౌతిక ఆసక్తికి వెళ్ళారనమాట. ఎందుకంటే మనకు అలాంటి బిజినెస్ మనం వ్యాపారం చేయడానికి భగవంతుడితో వెళ్ళట్లేదు, మనం భక్తి చేసుకుంటున్నాం కనుక. సో భగవంతుడు అనేవాడు అందరికీ కృపాని ప్రదర్శన చేస్తున్నాడంట. ఇక్కడ ఒక విషయాన్ని రాశారు, కురుక్షేత్ర యుద్ధ భూమిలో భగవంతుడు ఉన్నాడు స్వయంగా. అప్పుడు ఎంతోమంది ఎవరైతే అక్కడ వీరులు సైనికులు చనిపోయారో వాళ్ళందరూ భగవంతుడిని దర్శనం చేసుకొని, ఒకవేళ ఆ భగవంతుడిని అర్థం చేసుకొని చనిపోయారనుకోండి, వాళ్ళందరికీ మోక్షం ప్రాప్తించిందంట, అలా అందరికీ. సో దీన్ని మళ్ళీ మనం ఇంకొక శ్లోకంలో వస్తుంది, ఇక్కడ కాదు కానీ ఇంకో అధ్యాయంలో, అప్పుడు మళ్ళీ చర్చించుకున్న విషయాన్ని. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. జన్మ కర్మ చ విశ్వాత్మన్ అజస్యాకర్తురాత్మనః తీర్యన్ ఋషిషు యాదసు తదత్యంత విడంబనం. ఈ విడంబనం అని చెప్తుంది అనేది ఇక్కడ. విడంబనం అంటే అర్థం కావట్లేదు, బిల్డరింగ్, ఇవన్నీ అర్థం చేసుకోలేకపోతున్నామని. సో మీరు మీరు జన్మ అనేది ఉండదు మీకు, అయినా కానీ మీరు జన్మిస్తారు. సో అలాగా మీరు ఒక్కొక్కసారి అలా జన్మించినప్పుడు, అంటే అవతరించినప్పుడు, ఒక్కొక్కసారి పక్షుల రూపంలో, పక్షుల జాతిలో, పశువుల జాతిలో, పశువుల రూపంలో మీరు జన్మించేస్తారు, ఇంకా లీలలు చేసేస్తుంటారు. అవి అర్థం కావు మాకు, అవునా. సో వరాహావతారం వస్తుంది. వరాహావతారం అంటే అదొక సూకర రూపం, అవునా. ఇప్పుడు నరసింహ చతుర్దశి నరసింహ రూపంలో వస్తారు. అలా వివిధ రకాలైన రూపాలని మీరు ధరిస్తారు. అవి మాకు అర్థమే కావు, మీరు ఎలా అలాంటి రూపాల్లో ధరిస్తారు, ఎలా లీలలు చేస్తారు, అవన్నీ విషయాలు మేము అర్థం చేసుకోలేకపోతాము అని చెప్తుందన్నమాట ఇక్కడ. ఇంకొక శ్లోకం ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ ఒక్క శ్లోకాన్ని కొద్దిగా చర్చించుకొని ముగిద్దామంట. గోప్యాదదే త్వయి కృతాగసిదామ తావత్ యాతే దశాశు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నియయ్య భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపి యద్విభేతి. సో ఇది దామోదర్ లీల, మీకు తెలుసు అనుకుంటా చాలామంది. తో యశోదమాత కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే మక్కన్ అదే వెన్న దొంగ లీలలు చేసేవాడో, ఆయన వాళ్ళ ఇంట్లో కూడా వెన్నను దొంగించేవాడు, ఇంకా అన్ని వెన్నను పాత్రలన్నింటినీ ధ్వంసం చేసేవాడు, ఇంకా వాళ్ళ మిత్రులకి పనిచేసేవాడు వెన్నంతా, ఇంకా కోతులకు కూడా పనిచేసేవాడు అనమాట. సో ఇవన్నీ చేష్టలు చూసి అప్పుడు యశోద మాత దండించడానికి
యశోదమ్మ ఏం చేస్తుందంటే కృష్ణుడిని రోకలికి బంధిస్తుంది అనమాట. అలా రోకలికి బంధించినప్పుడు కృష్ణుడు ఎంతో భయభీతుడైపోతాడు. ఇక్కడ రాసింది కలిలాంజన సంభ్రమాక్షం. అక్కడ అంజన అంటే మన కాటుక ఉంటుంది కదా, ఆయన ఎంతో ఏడుస్తూ ఇలా చేతో ఇలా ఇలా రుద్దుకున్నప్పుడు అంత కాటుక అంతా ఇక్కడ అంతా నల్లగా అంటుకుంటుంది అనమాట ముఖానికి అంతా. సో ఎంతో భయాన్ని వ్యక్తం చేస్తాడు. భయం అనేదే నీకు భయపడుతుంది, అలాంటి నువ్వు యశోదమయ్య మాతకి ఎలా భయపడ్డావు, ఈ విషయం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఇలాంటివి ఉంటాయి నీ లీలలో అని ఇక్కడ మనకి కుంతిమారని చెప్తుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ రాశారన్నాడు, భగవంతుడు తన శుద్ధ భక్తులు వాళ్ళ వాత్సల్యంతో వాళ్ళు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే దాని ద్వారా ఎంతో ఆనందపడతాడంట. ఇంకా మీరు ఎన్నో ప్రార్థనల ద్వారా ఏదో వేద శాస్త్రాల నుంచి ఎంతో పెద్ద పెద్ద పండితులు ఎన్నో మంత్రాలు చదువుతారు భగవంతుడిని గుణగానం చేస్తూ. ఆ మంత్రాల కన్నా భగవంతుడు ఇలాంటి ఆప్యాయతతో తన శుద్ధ భక్తులు సేవ చేస్తే ఆయన పిల్లాడు, ఆయన ఇప్పుడు నందబాబా నందమహారాజు యశోదమై ఆయన పుత్రుడు అని ఆయనని లాలన పాలన చేస్తారు, దండిస్తారు కూడా అప్పుడప్పుడు. ఇలా వ్యవహరించడం ద్వారా కృష్ణుడికి ఇంకా ఆనందం ఎక్కువ కలుగుతుందంట. ఆయన మనం పూజిస్తాం కదా భగవంతుడిగా, దానికన్నా ఎక్కువగా ఆనందం ఇలా శుద్ధ భక్తులతో జరిగే లీలల ద్వారా ఆయనకు కలుగుతుందంట. సో అందుకనే ఇక్కడ కుంతిమార అని అంటుంది యశోద మాత ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే ఇప్పుడు కుంతిమారానికి అర్థమైపోయింది ఇక్కడ భగవంతుడు ఆయన ఇలాంటి లీలలు చేస్తున్నాడు అని. యశోదమాత ఎంత అదృష్టం. కానీ యశోదమాతకి తెలియదు, ఆమె ఆలోచించట్లేదు నా యొక్క పుత్రుడు వచ్చేసి ఆయన భగవంతుడు అని. అప్పుడు ఆ యొక్క లీలలో ఆమె దామంతో అంటే మన అది తాడుతో కట్టేస్తుంది కదా దామోదర్ లీలలో భగవంతుడిని రోకలికి కట్టేసినప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత బలరాముడు అక్కడికి వస్తాడు అనమాట. బలరాముడు వచ్చేసి అప్పుడు యశోదమై లోపల ఉంటుంది వంటగదిలో. అప్పుడు బలరాముడు వచ్చేసి అరుస్తాడనమాట, ఎవరు కృష్ణుడిని ఎవరిలా బంధించేసింది, ఎవరైతే బంధించింది, ఎవరు ఎలా బంధించారని గట్టిగా అరుస్తే అప్పుడు యశోదమై లోపల నుంచి బయటకు వచ్చి ఏంటి గట్టిగా అరుస్తున్నావు, ఏమైంది అంటే ఇలా ఎవరు బంధించారు కృష్ణుడు అంటే నేనే బంధించాను ఏంటి అంటే అప్పుడు బలరాముడు అంటాడు, కాదు మీకేం తెలుసా, కృష్ణుడు ఎవరో తెలుసా, ఆయన భగవంతుడు పరమేశ్వరుడు అవునా అంటే అప్పుడు ఆయన అంటాడు అనమాట బలరాముడు, అవును ఆయనే నరసింహ అవతారం, ఆయన నుంచి వరాహ అవతారం వచ్చింది, ఆయన నుంచి రామ అవతారం వచ్చింది, అన్ని అవతారాలకు ఆయన కారణుడు అంటే అప్పుడు యశోదమాత అంటుంది బలరాముడు మరి నువ్వెవరు అంటే నేను అనంత శేషిని, నేనే ముందు లక్ష్మణుడిగా అవతరించాను, ఇంతకుముందు ఇలా అవతరించాను అంటే అదేంటి అన్ని అవతారాలు నా ఇంట్లోనే ఎందుకు జన్మించాయి, ఇప్పుడు కట్ట తీసుకొని వస్తాను, ఆ కట్ట తీసుకొని రావడానికి వెళ్తే అప్పుడు అక్కడ నుంచి బలరాముడు పారిపోతాడు అనమాట. సో యశోదమాత ఎప్పుడు వాళ్ళని భగవంతుడి రూపంగా కానీ భగవంతుడిని అర్థం చేసుకోలేదన్నమాట. ఎందుకంటే అలా యోగమాయ శక్తి ద్వారా అంతరంగ శక్తి ద్వారా లీలల అలా మధురంగా ఉండడానికి అంతరంగ శక్తి ఆమె యొక్క అర్థం చేసుకోవడానికి ఆ యొక్క జ్ఞానాన్ని కప్పిపుచ్చేస్తుంది అన్నమాట భగవంతుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి. సో ఇలా కృష్ణుడు ఎన్నో లీలలు మధురమైన లీలలు చేస్తాడనమాట. అందుకే కొన్ని మనకి అర్థం కావు. అది ఇక్కడ కుంతిమార అని తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట. నాకు కూడా అర్థం కావట్లేదు, ఎలా భయం అనేది కూడా మీకు భయపడుతుంది, అలాంటిది మీరు యశోదమాతకి ఎలా భయపడ్డారు అనేసి. సో ఇక్కడ పొగుడుతుందనమాట కృష్ణుడిని వివిధ రకాలుగా కుంతిమార అని. ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, అవి రేపు మనం చూద్దామంట. సో ఈరోజుకి ఇక్కడ మనము సెలవిద్దాం కథకి. మీ అందరూ ఎంతోసేపు ఓపిక విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. शिल प्रभुपाद की जय. श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.